రాజు తెల్లజీ ఒక లైన్ చెప్తాడు, సక్సెస్ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ లైన్, ఇట్స్ షాబీ. ఇట్లా పెట్టి స్విచ్ అయినా టాప్ అని. ఏది మాకు గోల్డెన్ స్పూన్తో వచ్చింది ఏం లేదు. రాగ్నైట్స్ అనే పేరు తప్ప నా దగ్గర ఏం జీరో. పని తీసుకొని విజయవాడ రోడ్ల మీద వీలైన సేపు ఆ డ్రిల్ కొట్టుకుంటే ఫిట్ చేయడం, ఓపికలైతే ఫుట్పాత్ మీద పడుతున్నాం. లాంగ్వేజ్ లేదనో, డబ్బు లేదనో, బుక్స్ బాగాలేవనో, లైఫ్లో ట్రయల్ చేస్తలేరంటే నీకు నువ్వే తక్కువ చేసుకుంటావు. ఇవ్వని కావాల్సిన సొల్యూషన్ వాడు కొనుక్కుంటాడు. నువ్వు అమ్మితే ఎవ్వడు కొనడు అయ్యా. ఒక్క లైన్ ప్రపంచం పర్సూ చేసే విధానాన్ని మాట. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ భరత్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మ్యావన్ స్పాట్లైట్. ఈరోజు మనతో మాట్లాడడానికి పవన్ గారు ఉన్నారు. హీ ఈజ్ అ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ రాగ్నై యాడ్స్. తనంటూ ఒక స్టైల్ ఉండాలి బ్రాండింగ్లో అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు కొన్ని సంవత్సరాల కింద. మనం అందరూ చదివి ఉంటాము. లుక్ వాకర్స్ అనే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి చాలామందికి సుపరిచితులు అయ్యారు. ఈరోజు మనం మాట్లాడదాం పవన్ గారితో. హలో పవన్ గారు. నమస్తే అండి. మీరు లైఫ్లో చాలా విషయాలు మీ గురించి తెలుసుకుందాం మీరు వచ్చే ముందే. మీరు యాక్చువల్లీ జెడ్పిఎస్లో చదువుకొని నెక్స్ట్ మీ ఈరోజు రైల్వే కాంట్రాక్టర్ లాగా ఎదగడానికి ఈరోజు మీరు 100 కన్నా ఎక్కువ మందికి ఉపాధి ఇస్తున్నారు. యాక్చువల్గా అది చాలా హర్షించే విషయం. సో మీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ బిజినెస్ లైఫ్ గురించి, అవన్నీ. మీ బాల్యం ఎట్లా గడిచింది? థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నా బాల్యం అంతా సింపుల్ అండి. వరంగల్ జిల్లా మడికొండ గ్రామం జెడ్పిఎస్లో చదువుకున్నా. జెడ్పిఎస్ మొన్న సినిమాలో ఉంటుంది కదా, జెడ్పిఎస్ స్కూల్ స్టూడెంట్ని. ఏమున్నా హానెస్ట్ ఉంటాం సార్ అన్నట్టు. లైఫ్ సింపుల్. అదే క్రికెట్ ఆడుకుంటా, అదే ఫ్రెండ్షిప్లో తిరుక్కుంటా, రోడ్ల మీద తిరుక్కుంటా అట్లనే గడిచింది. పెద్ద అంబిషియస్గా ఏం లేదు. అదే ప్రతి ఒక్కదాన్ని కష్టపడాలా, సాధించుకోవాలా. ఏది మాకు గోల్డెన్ స్పూన్తో వచ్చింది ఏం లేదు. ఇవాళ క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలంటే పోవాలి, చిన్న ఇంట్లో 10 రూపాయలు ఇస్తారు, మన ఏదైనా పని చేసుకుని ఇంకో 10 రూపాయలు బ్యాట్ కొనుక్కోవాలా. ఒక క్రికెట్ ఆడాలా. క్రికెట్ ఆడాలంటే తలా 5 రూపాయలు 10 రూపాయలు టీంకి ఫీజు కట్టాలి. కడితే తప్ప టోర్నమెంట్ ఫీజు ఇవ్వలేము, లేకపోతే తీయలేము. ఏదో చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకోవాలా, వచ్చిన డబ్బులతోనే క్రికెట్ కిట్టుకో, లేకపోతే దానికి అయ్యప్పనో ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ అంటే పోయి ఒక షాప్లో పని చేయకపోయేది కావచ్చు, కానీ ఏదైనా ఒక రీసేల్ చేసుడో ఏదో చిన్న ఎర్నింగ్ చేసుకొని ఆ క్రికెట్ గిట్టుకో, టోర్నమెంట్ ఫీజు అయ్యేది కట్టుకోవాలి. అదే మన ప్రపంచం. నా డిగ్రీ అయిపోయేంత వరకు అయితే చదువు, లేదంటే క్రికెటే ప్రపంచం. చదువు అంటే ఏదో 90% మార్క్ కాదు, 36 వస్తే ఒక మార్క్ దానం చేస్తాను, 35 చాలు. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఈవెన్ దో 60% స్టూడెంట్ ఉండే, ఫస్ట్ క్లాస్ ఉంటుండే, కానీ నా దృష్టిలో 36 చాలు, ఎక్కువ కష్టపడద్దు. బట్ సబ్జెక్ట్ నేర్చుకునే తర్వాత నేర్చుకోవాలి, అంత మటుకే. సార్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ విషయానికి వస్తే నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. నాకు 2 అన్నయ్యలు, ఒక చెల్లెలు. పెద్దన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు, చిన్నన్నయ్య 2 years బ్యాక్ చనిపోయారు. మా చెల్లెలు వరంగల్లో ఉంటారు, మా బావగారు చెల్లెలు. మేమంతా కూడా మా అమ్మని పెంచి పెద్ద చేసిన మా పెద్దమ్మ గారి చేతిలో పెరిగినాం. లక్ష్మీ సావిత్రి టీచర్ గారిని, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్, తెలుగు పండిట్ ఉండే. ఆవిడ సిస్టమేటిక్గా అంటే ఆమె సిస్టమేటిక్గా పెట్టాలనుకుంది, నేను సిస్టమేటిక్గా పెరగలే. మనదంతా దాని జెడ్పిఎస్ఎస్ కైండ్, అంతే యాటిట్యూడ్ అదంతా ఫస్ట్ నుంచి. నా ఎంబీఏలో నా జూనియర్నే లావణ్యను నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, నాకు ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అంటే మా ఆవిడ. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లోంచి అట్రాడిషన్ నుంచి బయటకు వచ్చేసి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఉప్పు ఉందా, పప్పు ఉందా, లేదా ఉంటే చారేసుకొని తిన్నామా, లేకపోతే ఉత్తన్నంలో మజ్జిగ వేసుకొని తిన్నామా, అవన్నీ మా ఇద్దరికే తెలుసు. ఎంత సౌండ్ బయటికి పోలే, ఎంత సౌండ్ లోటు రాలే. ఇంత ధైర్యంగా, ఇంత ఫైనాన్షియల్ ఒడిదొడుకులు కావచ్చు, బిజినెస్ ఒడిదొడుకులు కావచ్చు, ఇన్ని జరిగినా కూడా నేను ధైర్యంగా బిజినెస్లో ఉంటానంటే నా వైఫ్ లావణ్య నాకు కారణం. ఇంకోటి ఏంటంటే, నేను వచ్చే ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో మా అమ్మ 2 years బ్యాక్ చనిపోయిన కొన్ని రోజుల ముందు కూడా ఈ బిజినెస్లన్నీ మనకెందుకురా, బయట అదే జాబ్ చేసుకుంటే నీకు అదే జీతం ఏదో వస్తుంది, మంచిగా ఎంబీఏ చేసినావు, జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదే జాబ్ వేరే దగ్గర తీసుకుంటే నీకు మంత్లీ శాలరీ వస్తుంది కదా, ఈ కష్టాలన్నీ ఎందుకు అని మా అమ్మ. అంటే నా పెళ్ళి అయిపోయి నేను జాబ్ వదిలిపెట్టి బిజినెస్లోకి వచ్చి ఇన్నేళ్ళు అయినా కూడా 2 years బ్యాక్ కూడా మా అమ్మ అట్లనే చెప్తా ఉండే. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మైండ్ సెట్. ప్లస్ ఈ దీంట్లో ఏమైతుందంటే, బిజినెస్ అంటే మనకు తెలియని సబ్జెక్టు, అదేదో పెద్ద విషయం, అది మనం చేయకూడని విషయంగా ఫీల్ అయ్యే ఫ్యామిలీ నుంచి వచ్చిన. ఇటు పెళ్ళైన తర్వాత పరిస్థితులు చూసుకుంటే ఫస్ట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవ్రీ కొత్త బిజినెస్లో ఉండే ప్రాబ్లంలే. ఇల్లు గడవాలా, డబ్బులు లేవు. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్లో ఇల్లు ఎట్లా గడుపుకున్నామన్నది మా ఆవిడకే తెలుసు. ఈవెన్ నాకు కూడా తెలియదు ఒక్కొక్కసారి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక బాబు 7 years, ఆవిడ ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు. వాడు పుట్టినప్పుడు కూడా నేను ఫైనాన్షియల్ చాలా స్ట్రగుల్లో ఉండే. బిజినెస్ స్టార్ట్అప్ అప్పుడే కష్టాలు, ఇల్లు కిరాయి కట్టాలి, బిజినెస్ రన్ చేయాలి. మరి వాడి ఖర్చులు ఎట్లా తీసినామో, ఇంట్లో ఖర్చులు ఎట్లా తీసినామో మొత్తం మా ఆవిడకే. షీ స్టిల్ హౌస్ వైఫ్,
ఓకే 1-2 ఇయర్స్ వాడు చిన్నోడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ ఆవిడ సపరేట్ ఒకటి స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు బాల్యంలో నేను ఇది అవ్వాలి అని ఒక కోరిక ఉంటుంది. అంటే మీకు అట్లాంటిది ఏమన్నా? ఆ పాయింట్లోకి వస్తే నేను ఫస్ట్ డిగ్రీ అయిపోయాక ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి లెక్చరర్ కావాలనుకున్నాను. బట్ తర్వాత ఏమైంది, సాఫ్ట్వేర్ డిగ్రీలోకి వచ్చిన తర్వాత డిగ్రీ చదువుతా ఉంటే నేను ప్రోగ్రామింగ్స్ బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తుండే. ఈవెన్ నా డిగ్రీ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు నేను స్టిల్ సాఫ్ట్వేర్ సెల్ ఉన్నాను అనుకుంటారు చాలా మంది కూడా కలిస్తే. ఓకే. బట్ అక్కడ ఏమైందంటే నా డిగ్రీ అయిపోయాక నేను 1 year జాబ్ చేయాల్సి వచ్చింది. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం, నా సపోర్ట్ కోసం నేను ఏం చేసిన అంటే మెడికల్ రేపు జాబ్ చేసి ఎంబీఏలో జాయిన్ అయినా. ఓకే. ఈ మధ్య గ్యాప్లో అయిపోయిందంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు సందీప్ అని, వాడు నాకు ఇంటర్లో జూనియర్, డిగ్రీలో బ్యాచ్మేట్, పీజీలో సీనియర్. ఓకే. సందీప్ అని ఉంటాడు. అది ఎట్లా అంటే నేను ఇంటర్ 1 year ఫెయిల్ అయిన తర్వాత 1 year గ్యాప్ ఉండే. అప్పుడు మెడికల్ రేపుగా జాబ్ చేసుకొని అప్పుడు వేరే చిన్న చిన్న జాబ్లు చేసుకొని డిగ్రీలో ఎంఎస్సీ మ్యాథ్స్ తీసుకున్నా. డిగ్రీ అయిపోయి పీజీకి వచ్చే గ్యాప్లో మెడికల్ రేపు చేస్తా అంటే ఈ సందీప్ కలిసి ఏం చెప్పిండంటే నాకు, అరే ఏ ప్రోడక్ట్ని తయారు చేస్తే మార్కెట్లో అమ్మడం ముఖ్యం రా, సో నువ్వు సాఫ్ట్వేర్ తయారు చేసిన అమ్మేటోళ్ళు కావాలి, సో సాఫ్ట్వేర్ చేసేటాడు కన్నా దాన్ని అమ్మేటోడు గొప్ప పొజిషన్లో ఉంటాడు రా అని చెప్పేసి. సో అట్లా డిగ్రీ వరకు చిన్నప్పటి నుంచి అయితే ఏదో అమ్మవాళ్ళను నా పెద్దమ్మ టీచర్ ఆమె చేతులను పెరిగినాం మేము, సో టీచర్ కావాలా లేకపోతే లెక్చర్ కావాలి ఇట్లాంటివి ఉండే. చదువు అంటూ వచ్చి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇటు వచ్చింది ఏది మార్కెటింగ్ చేయాలా, మార్కెటింగ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలా. మార్కెటింగ్లో జాయిన్ చేసిన తర్వాత అసలు అన్నిటికంటే ఎక్కువ జీతం ఇచ్చేది ఎవరికి అనేది మా ప్రొఫెసర్ శర్మ ఉంటాడు. ప్రపంచంలో ఎక్కువ అవసరం ఉన్నది మేనేజ్మెంట్ రా బాబు. ఆయన చెప్పిన మేనేజ్మెంట్ ఏంటి, ఒక పెద్ద డాక్టర్ కావచ్చు, పెద్ద ఇంజనీర్ కావచ్చు, లేదా పెద్ద సైంటిస్ట్ కావచ్చు, వానికంటూ ఒక ఓనర్ ఉంటాడు, మేనేజ్ చేస్తాడు. ఈ మేనేజర్ మీద ఓనర్ ఉంటాడు. లైఫ్ పెరుగుతాన కొద్దీ నా అంబిషన్ మార్కెటింగ్ మేనేజర్ నుంచి ఫస్ట్ ఏదో ఒక జాబ్ అనుకున్నాం, మంచి సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నాం, దగ్గర నుంచి మార్కెటింగ్ మేనేజర్ వచ్చింది, మార్కెటింగ్ మేనేజర్ నుంచి మార్కెటింగ్ పైన జనరల్ మేనేజర్ లాంటి పొజిషన్కి వచ్చింది, అక్కడి నుంచి ఇప్పుడు ఓనర్ వైపు వచ్చింది. దీంట్లో చిన్నప్పటి నుంచి నీకు ఏది అనుకున్నా ఏంటంటే ఎప్పుడు కాదు ఎప్పటికప్పుడు మన లిమిట్స్ పెరుగుతూనే ఉన్నాయి. మన లైఫ్ లో పెరుగుతున్నా కాబట్టి లిమిట్ కూడా పెరుగుతుంది. సో మీ అంబిషన్ మీ చిన్నతనంలో మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, కానీ మీరు ఒక రైల్వేకి అడ్వర్టైజింగ్ దాంట్లో నాన్ డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో ఒక వెండర్ అయ్యారు యాక్చువల్గా. సో కంప్లీట్ ట్రాన్సాక్షన్ యాక్చువల్గా మీరు ఒకటి అనుకున్నారు, బట్ ఫైనల్గా అయింది ఇంకొకటి. సో ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు మీరు క్రికెట్ బాగా ఆడేవాళ్ళు. చిన్నప్పుడు టైం అంతా క్రికెటే కదా. మా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా మధ్యాహ్నం 2:33 వరకు ఏమో ఇంట్లో ఉంటా, 3 తర్వాత గ్రౌండ్ లో ఉంటా, అంతే. ఈ 2 అడ్రస్లు. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు కదా, ఎప్పుడు ఉంటే కలవడానికి వస్తే గ్రౌండ్కి రావాలి అంతే. ఎవరైనా పెద్ద టోర్నమెంట్స్ ఆడడం అట్లాంటివి మాది చిన్నప్పుడు కాజుపేటలో మాది ఒక జోష్ క్రికెట్ టీమ్ అని ఒక క్రికెట్ టీమ్ మాది. ఒక దాంట్లో ఇప్పటికీ అందరం కాంటాక్ట్లు ఉంటాం, స్టిల్ క్రికెట్ ఆడుతూ ఉంటాం మేము. ఒక 12 మంది ఎంబీఏలు, ఒక 6 ఎంసీఏలు ఏమి ఉంటాం మొత్తం టీం తీసుకుంటే. దాంట్లో ఒక్కొక్కరు మంచి మంచి పొజిషన్లో, ఒకళ్ళు ప్రశాంత్ అని చెప్పి ఉషా ఫ్యాన్స్కి ఇండియా హెడ్, సూర్య లైట్స్కి సాయి ఉంటాడు, రవి అని మా కెప్టెన్ ఉండే, ఆడు కూడా ఒక మంచి ఐ థింక్ సూర్య లైట్స్ కాదు ఒక ప్రెస్టీజ్లో అనుకుంటా, ప్రెస్టీజ్ దేంట్లో సౌత్ ఐటీ ఉన్నాడు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అందరు కూడా. వీళ్ళంతా ఇన్స్పైరింగ్. చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇటు వచ్చిన తర్వాత లైఫ్ ఎట్లా ఎక్స్ప్లోర్ కావాలంటే వీళ్ళే నాకు ఎగ్జాంపుల్స్. అంటే 6 కొట్టాలనే టైప్ లో లైఫ్ లో సెటిల్మెంట్ కోసం అట్లా వెళ్ళిపోయారు. అట్లని కాదు, ఇట్స్ డ్రైవ్ అంతే. ఇప్పుడు పక్క వాళ్ళని చూసుకుని ఇన్స్పైర్ అవ్వకుండా పోవాలి జీవితంలో. ఇప్పుడు మనకు తెలిస్తే మన ఫ్యామిలీలో చెప్పేటోళ్ళని ఉండాలా, లేదా మన సర్కిల్ ఇన్స్పైర్ చేసే వాళ్ళని ఉండాలి. అప్పుడే లైఫ్ లో నెక్స్ట్ గోల్ ఏందనేది కనబడతా ఉంటుంది. లేకపోతే మనం అక్కడనే ఆగిపోతాం కదా. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే గవర్నమెంట్ జాబ్ కొట్టి అక్కడికి ఆగిపోయాడు కావచ్చు, లేదా ఒక ప్రైవేట్ జాబ్ ఒక చేయాలంటే అక్కడికి ఆగిపోయాడు. నన్ను ఎంతప్రెన్యూర్గా మాట్లాడి ఎవడో ఇన్స్పైర్ చేసింది. ఇప్పుడు అక్కడ దాకా వచ్చింది జర్నీ. చిన్నప్పుడు క్రికెట్ టీం ఇన్స్పైర్ చేసింది, తర్వాత వేరే ఫ్రెండ్స్ ఇన్స్పైర్ చేసిండు, ఇప్పుడు బిఎన్ఏ ఇన్స్పైర్ చేస్తా ఉన్నది. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు ఇన్స్పైర్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళని ఇన్స్పైర్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. లైఫ్ లో ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే, సో మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది ఏంటి? రాజు తెల్లజీ ఒక లైన్ చెప్తాడు, సక్సెస్ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ లైన్, ఇట్స్ ఎ షాబీ. ఓకే, ఇట్లా వెళ్తూ ఉంటుంది. నా లైఫ్ కూడా అంతే, ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఒక దగ్గర పోలే. అది ఇట్లా స్టార్ట్ అయ్యి ఇటుపోయింది, మళ్ళీ ఇటు వచ్చింది, ఇటుపోయింది, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి సక్సెస్ అనే దానికి డిఫైన్ ఏమని చెప్తారు మీరు? ఏం సక్సెస్ అనుకోవాలి? లైఫ్లో అన్ని సెటిల్ అవ్వాలి, అన్ని కావాలి, కోరికలు తీరాలి. దట్స్ వాట్ సక్సెస్ అన్నది. నీ డ్యూరేషన్ నీకే ఉంటుందో, నా డ్యూరేషన్ నాకే ఉంటుంది. రైట్. నా సక్సెస్ ఏందనేది నా పెళ్లి విషయం తీసుకుంటే ఒక రకమైన సక్సెస్, నా ఫ్యామిలీ విషయం తీసుకుంటే ఒక రకమైన సక్సెస్, నా జాబ్ విషయంలో ఒకలాగా సక్సెస్ ఉంటుంది, నా డ్రీమ్ విషయంలో ఒకలాగా సక్సెస్ ఉంటుంది, నా ఫైనాన్షియల్ విషయంలో ఒక సక్సెస్ ఉంటుంది. సో అన్ని సక్సెస్లో ఒక బాస్కెట్లో పెట్టి చూడలేము కదా, అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో మీరు సక్సెస్ని దేనికి సంబంధించి ప్రిసైజ్గా చెప్తే దానికి చెప్పవచ్చు. కెరీర్ పరంగా మీరు సక్సెస్ అవ్వడం అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందా, ఒక వ్యక్తి ఇన్స్పైర్ చేశారా, లేకపోతే ఎలా అయింది? యాక్చువల్గా ఇలా అని చెప్పలేము. యాక్చువల్లీ నా మెంటాలిటీ ఏంటంటే నేను అనుకున్నది నా లైఫ్ నా టైం నా చేతిలో ఉండాలి. ఓకే, నేను ఇక్కడ మీ దగ్గర రావాలనుకున్నా, నన్ను ఎవడు ఆపద్దు. అవును,
ఒకళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ దగ్గర రావాలంటే ఐ కాంట్ టేక్ ఇట్. అర్థమైందా? అట్లా అవుతేనే నా లైఫ్లో నేను డిసైడ్ చేసుకోగలుగుతాను ఒక మోటివ్ ఉండేది నాకు. ఓకే నాకు ఇవాళ పూజ చేసుకోవాలనిపించింది, హుక్కాకురు అది ఏమన్నా కానీ నేను పూజనే చేసుకుంటా. ఓకే ఇవాళ నాకు చిల్ కావాలనిపించింది, నేను చిల్ అవుతా ఎవరికి నాకు. ఓకే దట్స్ ఇట్. అట్లా మన లైఫ్లో ఏం జరగాలో, మనకి ఇవాళ ఎట్లా ఉండాలనో మనం డిసైడ్ కావడమే సక్సెస్ నా దృష్టిలో. ఓకే ఓకే మీరు జనరల్గా లైఫ్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి ప్రీ ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుంది లైఫ్ గురించి, కెరీర్ గురించి. కొన్ని సిచ్యువేషన్కి అనుగుణంగా వెళ్ళడం ఉంటుంది, ఇంకోటి ప్రాపర్ ప్లానింగ్ చేయడం ఉంటుంది. ఈ మూడిట్లో మీ లైఫ్ ఎట్లా సాగింది యాక్చువల్లీ? మూడోది అయితే తీసే ప్రాపర్ ప్లానింగ్ అన్నది నా దృష్టిలో ఉండదు. నేను నమ్మ ప్రతి స్టేజ్లో మనం చాలు ఇక చేయగలుగుతామా లేదా అలిసి ఆగిపోదాం అనుకున్న స్టేజ్లో మనం కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటే ముందుకు పోవచ్చు. దిస్ ఈజ్ వాట్స్ మోటివేట్ మీ. ఓకే. సో నేను ఆఫ్లైన్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసిన, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే ప్రయత్నం చేసిన, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టినా, సరే అది ఫ్లాప్ అయింది, పక్క పెట్టినాం. సో ఆఫ్లైన్ మార్కెటింగ్ వెళ్తాను కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న సబ్జెక్ట్ నాకు ఒక ఊపిచ్చింది, ఒక ఊతం ఇచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటూ అంటే ఫేస్బుక్లో దేంట్లో ప్రమోట్ చేసుకుంటూ నా ప్రోడక్ట్స్ ఎట్లా అమ్ముకోవచ్చు, మీ ఓన్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకున్న కస్టమర్లో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కస్టమర్స్లో ఒకటి కార్పొరేట్ కస్టమర్ ఉంటారు, వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ చేయం. ఇండివిజువల్ చిన్న చిన్న బిజినెస్ మెన్ ఉంటారు. ఇప్పుడు మీ ఆదిలాబాద్లోనో, శ్రీకాకుళంలోనో, వరంగల్లో చిన్న టౌన్లోనో ఎక్కడో చిన్న షాప్ పెట్టుకుంటాడు. వాడికి మార్కెటింగ్ టూల్స్ కావాలా, ఒక బ్యానర్ స్టాండ్ కావాలా, ఒక కెనోపీ కావాలా, ఒక పాంప్లెట్ కావాలా, అవి ఎక్కడ దొరికితే వాడికి తెలియదు. అది ఎక్కడ వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు అనుకో ప్లాట్ఫామ్ ఉన్నది, ఆన్లైన్లో పుష్ చేస్తే వాడు చూసిన నాకు ఫోన్ చేస్తాడు, సార్ నాకు బ్యానర్ స్టాండ్ కావాలండి. మేము ఇక్కడ రెడీ చేసి బ్యానర్ స్టాండ్లో కెనోపీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, కర్ణాటక, తమిళనాడులో కూడా కొన్ని ఏరియాలో నేను పార్సల్ ఇస్తాను. బస్సులో వేస్తే పోతుంది కదా నేను చేసేది. సో ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నా బౌండరీని నేను కొంచెం పుష్ చేసుకున్నా. డిజిటల్ మా ఇటే ఆఫ్లైన్ ఎందుకు ఉండాలని ఆన్లైన్లో పుష్ చేసుకుంటే ఆన్లైన్లో నాకు ఓపెన్ కొత్త డోర్ అది. అంతే కదా, అక్కడ ఏం లేని యాష్లోకి వెళ్ళి ఏం లేని దగ్గర నుంచి ఒక కొత్త లైన్ పుట్టుకొచ్చింది. అది ఎట్లా పాసిబుల్ అయింది? మనకి కొత్త నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటాను. అట్లా ప్రతి లెవెల్లో మనం నేర్చుకుంటూ పోతాను కొద్దీ ఒక దగ్గరకు వచ్చినాం అనుకుంటే సెటిల్ అయిపోతే ఏం లేదు అక్కడ. నెక్స్ట్ ఏందనేది మనకు లైఫ్లో ఉంటుంది. నాది ఎట్లుంటుంది అంటే నమ్మేది 70 ఏళ్ళు బతికితే సరిపోదు. 70 ఏళ్ళు బతికినాం అన్నంటే కాదు, ప్రతి సంవత్సరం ఈ 70 ఏళ్లలో ప్రతి సంవత్సరం ప్రతి ఏళ్ళు కూడా కొత్తదనం ఏమున్నది ఉంటేనే 70 తీరులో బతికితేనే అది ఒక లైఫ్ లాగా ఉంటుంది. కానీ స్టిల్ నా వాట్సాప్ స్టేటస్ కూడా అదే ఉంటుంది. సో మీ రొటీన్ లైఫ్ కాదు, రొటీన్ లైఫ్ ఇష్టం, థ్రిల్ ఉండదు. ఒకటే లైన్ ముందు థ్రిల్ ఏముంటుంది, ఎప్పుడు మార్చుకుంటే పోవాలా. మీరు సేల్స్ లో ఎక్స్పర్ట్ అని విన్నాం యాక్చువల్గా. కాదు, మార్కెటింగ్ సేల్స్ లో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పర్ట్. ఓకే, మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అని విన్నాను. ఓకే, సో దాన్ని యాక్చువల్గా ఫస్ట్ మార్కెటింగ్ చేసిన ప్రోడక్ట్ ఏంటి మీరు? యాక్చువల్గా మార్కెటింగ్ అనేది జనాలు భయపడతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎనీ న్యూ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా మనం చూస్తుంటాం రిక్రూట్మెంట్లో, వాళ్ళు ప్రతి ఒక్కరు డెస్క్ జాబ్ ఇష్టపడతారు, మార్కెటింగ్ చేయడానికి ఇష్టపడరు, బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. సో మార్కెటింగ్లో వాళ్ళని మోటివేట్ చేయడానికి యాక్చువల్గా వాళ్ళకి అసలు మార్కెటింగ్ అంటే ఏంటి తెలియజేయడానికి మనం మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మార్కెటింగ్ అంటే చాలా మంది సేల్స్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతారు. మార్కెటింగ్ సేల్స్ కి జెమినాస్మన్ ఫరక్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లెట్స్ టేక్ ఈ వాచ్ ఉంది. ఈ వాచ్ మేము అమ్మడానికి సార్ వాచ్ బాగుంటుంది చేయాలని కంటిన్యూ మేము కన్విన్స్ చేసి రకరకాల మీ దగ్గర నాకున్న పర్సనాలిటీ మొత్తం చూపించి నా స్కిల్స్ అని చూపించి మనం కన్విన్స్ చేసి అమ్మడం ఇట్స్ సేల్స్. మార్కెటింగ్ అంటే మనం ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ క్రియేట్ చేస్తాం. ఓకే, దానికి ఒక బ్రాండ్ పొజిషన్ క్రియేట్ చేస్తాం. ఈ బ్రాండ్ పొజిషన్ ద్వారా మీ పర్స్యూ క్రియేట్ చేస్తాం దీని మీద, ఈ వాచ్ మీద. దెన్ యూ ఆటోమేటికల్ కమ్ అండ్ టాక్ టు మీ రిగార్డింగ్ వాచ్. ఓకే, ఆటోమేటిక్గా ఎట్లా కొనాలన్నది మీరు ఏం మాట్లాడాలో నేను డిసైడ్ చేస్తాను, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా. మీరు ఏ విధంగా అయితే దీన్ని కొనడానికి ఛాన్స్ ఉంటుందో దాని ద్వారా దాన్ని సేల్ క్రియేట్ చేస్తాను. ఇట్స్ కాల్డ్ మార్కెటింగ్. ఓకే, ఎప్పుడు కానీ నేను మార్కెట్లో మీకు ఏం చూపించాలనుకుంటున్నా మీరు అదే చూస్తే ఇట్స్ విల్ బికమ్ ఏ బ్రాండ్. నేను నా దాన్ని ఎట్లా చూపించాలనుకుంటున్నా మీరు అదే చూస్తే బ్రాండ్ అవుతుంది. ఈ బ్రాండ్ అయిందని మీకు ఎట్లా చూపించాలనుకుంటానో నేను డిసైడ్ అయినా బ్రాండ్ పొజిషన్ ఉంటాం. ఎప్పుడైతే బ్రాండ్ పొజిషన్ మనం పర్ఫెక్ట్ చేయగలుగుతామో సేల్స్ జెట్ మార్కే అవుతాం 100%. ఓకే, సో ఎవరైనా స్టూడెంట్స్ ఉండొచ్చు, ఇప్పుడు ఎంబీఏ చదివే వాళ్ళు ఉండొచ్చు, ఆల్రెడీ ఎంబీఏ చదివి బయట జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఎంబీఏ స్టూడెంట్స్కి అందరికి ఎట్లుంటుందంటే మార్కెటింగ్ అంటే వీళ్ళు ఎవరైతే ఫ్రంట్ ఎండ్లో మనం వారియర్స్ అంటాం సేల్స్ మెన్, వాళ్ళని చూసి ఇదే మార్కెటింగ్ అంటారు. బియాండ్ దట్ మార్కెటింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడున్న ప్రెసెంట్ కాలేజ్లో ఏమైతుందంటే వీళ్ళకు కాలేజీలో చెప్పే లెక్చరర్స్కి వీళ్ళంతా కూడా మార్కెటింగ్ జాబ్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. మార్కెటింగ్ ఇస్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. దాంట్లో పడితే లవ్ బయటికి రాము, అంత పెద్ద సబ్జెక్ట్ అది. ఇది ఎట్లా వచ్చిందో కూడా చెప్తాను, నాకు దాని ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందో. ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు చూసింటారు మీ కాలేజ్ డేస్లో, మీ కాలేజ్ ఎర్లీ డేస్లో చూడొచ్చు. నేను డిగ్రీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు అనుకుంటే
ఎయిడ్స్ గురించి చాలా మంది తెలుసు, ఎవరు పెద్ద సీరియస్గా పట్టించుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్లో పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నాడు, ఒక్కసారి మార్కెట్ స్టార్ట్ బ్లా అయిపోయింది. అవునా, ఒప్పుకుంటారా? పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా లేదా? నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, ఎయిడ్స్ గురించి చర్చిద్దాం అని చెప్పేసి స్లోగన్తో పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నది. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్న హోర్డింగ్ కనబడేదాకా, లేకపోతే ఒక పోస్టర్ కనబడేదాకా ఎయిడ్స్ గురించి పెద్ద చర్చ లేదు. ఒక్క లైన్ ప్రపంచం పర్సూ చేసే విధానాన్ని మార్చింది. అది నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ మార్కెటింగ్ కదా. ఎయిడ్స్ గురించి సమాజంలో ఉన్న దృక్పథాన్ని, సమాజం దాన్ని ఎట్లా ఆలోచిస్తుందని దాన్ని బ్రేక్ చేయడానికి స్టార్ట్ చేసింది. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిందంటే ఆ క్యాంపెయిన్. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, ఎయిడ్స్ గురించి చర్చిద్దాం, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా, దట్స్ ఇట్. అది ఒక మార్కెటింగ్ లోనే పాసిబుల్ అవుతుంది. నువ్వు పిఆర్ చేస్తావా, పోస్టర్లు వేస్తావా, లేకపోతే డిజిటల్లో వేస్తారా, లేకపోతే ఒక నాయకుడు వచ్చి రిబ్బన్ కట్ చేసి దాన్ని బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా వచ్చి పుష్ చేస్తారా, ఎనీథింగ్ ఆల్ టుగెదర్ కమ్స్ ఇన్ టు మార్కెటింగ్ కదా. మీ కెరీర్ స్టార్టింగ్లో మీరు యాక్చువల్గా ఫస్ట్ టైం క్లయింట్కి వెళ్ళినప్పుడు మీ ప్రోడక్ట్ సేల్స్ చేయాలి. ఓకే, సో ఆ ఛాలెంజ్, ఫస్ట్ ప్రోడక్ట్ సేల్స్ అనేది చాలా మందికి ఫెయిల్ అవుతారు. యాక్చువల్గా నేను కూడా యాక్చువల్గా ఫస్ట్ ప్రోడక్ట్లో 2-3 టైమ్స్ యాక్చువల్గా ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. సో మీ లైఫ్లో ఆ ఛాలెంజ్ ఎట్లా ఓవర్కమ్ చేశారు? యాక్చువల్లీ ఇది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు చెప్పాలంటే. ఏమైందంటే, అమ్మ అడిగిందని చెప్పి చెల్లెకి సంబంధించి జాబ్ బంద్ చేసి వచ్చేసిన కదా. వచ్చేసి ఇక్కడ ఏం చేయాలో తెలియదు. సో నేను ఏదో ఒక బిజినెస్ చేయాలన్న థాట్లో ఉన్నా. ఏం బిజినెస్ చేయాలన్నా బేసిక్గా మనం వచ్చింది ట్రెడిషనల్ ఫ్యామిలీస్ నుంచి, ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ నుంచి. పబ్లిక్ నిలబడి నాకు ఇది అని అమ్మాలంటే కొంచెం బెరుకు ఉంటుంది. ఆ బెరుకు నాకు ఫస్ట్ పోవాలి. సో దానికోసం ఏం చేసిన అంటే, ఒక రామనవమి, శ్రీరామనవమి రోజు కాజ్పేట్ మార్కెట్కి వెళ్ళి ఒక 15-20 పుచ్చకాయలు కొన్నాం. ఈ సైజు పుచ్చకాయలు కొని మా అమ్మకి చెప్పి పెడితే మిరియాలను ఉప్పు కలిపిన పౌడర్ ఒకటి తయారు చేసింది, డబ్బా ఇచ్చింది పెద్ద సీసాలో. పట్టుకొని ఈ పుచ్చకాయలు కొనుక్కొని అక్కడ కాజ్పేట్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, విజయ్ బాబు అని, ఇంకా విజయ్ అని ఫ్రెండ్స్ కొంచెం ఇట్లా ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా వచ్చాయి. వీళ్ళని తీసుకొని పోయి కాజ్పేట్లో ఈ మార్కెట్కి, అంటే ఆ రామాలయం ఎక్కడైతే ఉంటుందో దానికి కొంచెం ముందు ఒక ఫుట్పాత్ మీద ఒక తార్పాలిన్ కవర్ వేసుకొని ఈ పుచ్చకాయలు పెట్టుకొని ఇవి కట్ చేసి రోడ్డు మీద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకి అమ్మాలి. నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా పుచ్చకాయలను రోడ్డు మీద కట్ చేసి 5 రూపాయలకు 10 రూపాయలకు 5 రూపాయలు రేట్ గుర్తులేదు, ఆ పీసులు ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి అమ్మాలన్నది టాస్క్. దానికి విజయబాబు కత్తి అరేంజ్ చేసి, ఇంకోటి ఇది మ్యాట్ అరేంజ్ చేసి, ఒక గోడ ఉంటుంది అన్నట్టు, చిన్న కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వెనుక వాళ్ళు, కాంపౌండ్ ముందు నేను. రోడ్డు మీద కాంపౌండ్ మీద మ్యాట్ వేసుకొని కూర్చొని అక్కడ బోర్డు 5 రూపీస్ బోర్డుని పెట్టుకొని వెయిట్ చేస్తాను ఎవరైనా కస్టమర్స్ ని. అది పోవాలి లోపల నుంచి. ఆ సిగ్గు ఉంటుంది, బెరకు. పబ్లిక్ లో నిలబడి అమ్మాలంటే, రావాలి అని పిలవాలంటే ఒక బెరకు ఉంటుంది మనసుకి. ఆ బెరకు బ్రేక్ చేయడానికి నిలబడి అమ్మిన ఆ రోజు. ఒక బండి మీద ఎండాకాలం మధ్యలో పాలు అమ్ముకునే అతను పాపం, ఎండ మధ్య 12 o'clock 1 o'clock టైంలో ఎట్లుంటుంది ఎండ. రామనవమి రోజు ఇంకా గట్టిగా ఉంటుంది. ఆయన బండి మీద తెచ్చుకుంటే ఆగి ఒక పుచ్చకాయ ఈ బాబు అని కట్ చేసుకుని 2 పీసులు 3 పీసులు ఆయనే తిన్నాడు. మీ ఫస్ట్ క్లయింట్ వచ్చి రోడ్డు మీద పాలు అమ్ముకున్నాడు. అప్పుడు స్కూటర్ వేసుకుని పోతారు కదా పాలు, ఆయన వచ్చి ఆయనకి ఇచ్చి, ఆయన డబ్బులు ఇస్తే తీసుకొని జేబులో పెట్టుకుంటే ఆ ఫీల్ వేరే, ఆ లెవెల్ వేరే ఉంటుంది. ఆ రోజు ఫీల్ అయ్యి అక్కడికి అట్లా నిలబడి 10 పుచ్చకాయలు, అదే 15 తీసుకొని 5-6 అమ్మిన. నేను పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. దాని మీద పైన ఒక 50 రూపాయలు 100 రూపాయలు మిగిలినాయి. రైట్. ఈ పుచ్చకాయలన్నీ కూడా మా ఫ్రెండ్స్ కి, నాతో పాటు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ తల ఒక పుచ్చకాయ ఇచ్చేసిన. నేను ఇంకో 2 ఇంటికి పట్టుకుపోయినా. 50 రూపాయలు 100 రూపాయలు ప్రాఫిట్ అయితే పట్టుకుపోయినా. వెరీ గుడ్. ఓకేనా. సో అట్లా నా ఫస్ట్ సేల్ చెప్పాలంటే, ఒంట్లో బెరకు కానీ అది కానీ, మీరు ఇంతకుముందు అన్నట్టు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మోమాటం, చేయగలుగుతామా లేదా, ఇవన్నీ ఎక్కడ చూస్తే ఆ మోమాటం భయం నుంచి వస్తాయి. ఆ భయం పోవాలంటే అది ఎంత టఫ్ టైం అయినా నేను నిలబడి అమ్ముతా అన్న కాన్ఫిడెన్స్ కోసం అది చేసినాను ప్రాక్టికల్ గా. మొన్న ఈవెన్ శ్రీరామనవమి కూడా మా ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో గుర్తు చేస్తా ఉంటారు ఫ్రెండ్స్, అరే మనం ఇది చేసినాం కదా గుర్తుందా నీకు అని చెప్పేసి. మీ లైఫ్ లో రోల్ మోడల్ అని ఎవరు ఉన్నారు యాక్చువల్గా? మీ ఫ్యామిలీ నుంచి కానివ్వండి, సెలబ్రిటీస్ నుంచి కానివ్వండి, మనకి ఉన్న లీడర్స్ లో నుంచి కానివ్వండి. రోల్ మోడల్స్ ఉన్నారు. రోల్ మోడల్స్ ఒక్క మోడల్ కాదు, రోల్ మోడల్స్ ఉన్నారు. ఓకే. నా కజిన్ ఉంటాడు, మా పెద్దమ్మ కొడుకు, వివిఆర్పి హైమాకర్ అని. అట్ ది ఏజ్ ఆఫ్ 20-21 సిఏఎస్డబ్ల్యూ సింగిల్ టైం క్రియేట్ చేసి సిఏ. నేను వరంగల్లో డిగ్రీ చదువుకున్న రోజుల్లో హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వచ్చి నాకు ఒక కార్ ఉంటుంది. సిఏ అంటే ఎట్లుంటుంది, మంచి సెటప్ లైఫ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇన్స్పైరింగ్ అన్నయ్య అంటే. లైఫ్ ఇట్లా ఉండాలి, ఒక అంబిషియస్గా, ఒక గొప్పగా ఎదగాలని.
నేను ఇప్పుడు ఇంటర్ చదివేటప్పుడు ఇప్పుడు వచ్చి నాకు ఎంపీసీ కదరా ఎంఈసీ తీసుకొని సలహా ఇచ్చింది. అప్పుడు మనకున్న యాంగ్జైటీ మనం తోపులం పెద్ద చదువుతాం మనం, ఓకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లం ఈజీ ఎకనామిక్స్ కామర్స్ హిస్టరీ అంటే బాగా చదువు రాని వాళ్ళు తీసుకునేది, మనం బాగానే చదువుతాం కదా అని చెప్పేసి పట్టించుకోలే ఆయన చెప్పిన సలహా. ఇప్పుడు అర్థమైంది ఫిజిక్స్ కి కెమిస్ట్రీ బదులు ఎకనామిక్స్ అకౌంట్స్ చదువుకుంటే ఇప్పుడు బాగా పనికొచ్చి అటు వీటని కాదు కదా. సో అట్లా ఫ్యామిలీ నుంచి ఆయన మంచి ఇన్స్పిరేషన్ నాకు. అంటే గొప్పగా ఏదైనా చేస్తే కొంచెం గొప్పగా చేయాలి. అక్కడ నేర్చుకున్న సీఏ అయిందా లేకపోతే పెద్ద ఐఏఎస్ అయిందా కాదు, మేము వచ్చిన మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక గొప్పగా సాధించాలంటే మనం అంటూ ఒకటి సాధిస్తేనే మన దగ్గర జనాలు చూస్తారు, మనల్ని అరే వీడు గొప్పరా అని చూస్తారని చెప్పి అట్లా అన్న నుంచి ఇన్స్పైర్ అయినా. ఆధ్యాత్మికంగా అంటే ఇప్పుడు చెప్పాలంటే హనుమంతుల వారి దగ్గర నుంచి మొదలెడితే రాముడి దగ్గర నుంచి పెద్ద స్టోరీ ఉంటుంది. నేను ఒక్కొక్క స్టోరీ నుంచి ఒక్కొక్క ఇన్స్పైర్ అయింది ఉంటుంది. అట్లా నుంచి వస్తాయి. నేను పెరిగిన వాతావరణం, నన్ను పెంచిన మా పెద్దమ్మ, మా అమ్మని పెంచింది, మా అమ్మని పిలిచి పెద్ద చేసి పెళ్లి చేసింది. మా ముగ్గురు అన్నదమ్ములకి మా చెల్లెలకి పెళ్లి చేసిన తను ఆమె చేతిలోనే పెరిగిన. మేము చెప్పాలంటే టఫెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఓకే ఆమె చేతిలో పెరిగిన నేను. ఆమె నాకు ఇన్స్పైరింగ్. టఫ్ టైం వస్తూనే ఉంటుంది నీ జీవితంలో, అది నాకు కొడుతూనే ఉంటుంది నీకు. నువ్వు వచ్చినప్పుడు వల్ల నవ్వాలా, డోర్ తీయాలా, నిలిపేదా కూర్చోాలి, మళ్ళీ టఫ్నెస్ వెళ్ళిపోయినా డోర్ వేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ ఇంతే. అట్లా ఫ్యామిలీ నుంచి ఇన్స్పిరేషనల్ ఉన్నారు, ఫ్రెండ్స్లో ఉన్నారు, దాన్ని ఏమంటారు ఇంకా కొలీగ్స్లో ఉన్నారు. ఇన్స్పిరేషన్ అన్నది పర్టికులర్ వీళ్ళని తీసుకోవాలని ఉండదు కదా నా, ప్రతి ఒక్కరికి ఈవెన్ కాంపిటేటర్ నుంచి కూడా తీసుకోవచ్చు. అంతే కదా. అట్లా మీ లైఫ్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అంటే అంతకన్నా పెద్ద ఛాలెంజింగ్ అనేది మీకు ఇప్పుడు రాలేదు అని ఒక ఇన్సిడెంట్, మేబీ దాని నుంచి మీరు నేర్చుకున్న ఏంటి ఏమన్నా ఉందా? సేమ్ ఇంకా సక్సెస్ చెప్పినట్టు ఉంటుంది దీని కూడా. ఛాలెంజింగ్ అంటే ఏ విధమైన ఛాలెంజ్? ఫైనాన్షియల్ ఛాలెంజా, హెల్త్ ఛాలెంజా, మెంటల్ ఛాలెంజా? యాక్చువల్గా బిజినెస్ లెవెల్లో ఛాలెంజ్ అంటున్నారు. బిజినెస్ లెవెల్లో మా ఇద్దరం పార్ట్నర్లు ఉండే. ఫస్ట్ కెరీర్ బిజినెస్ ఇది రాగ్ నైట్స్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ అరే మేము వరంగల్ ఉంటాను, మా పని మేము చేసుకుంటాం, నీ పని నువ్వు చేసుకోని చెప్పేసి, క్లయింట్లు లేరు, డబ్బులు లేవు. ఆ రోజు ఇంట్లో బియ్యాన్ని డబ్బులు లేవు, నా దగ్గర పెట్రోల్ కూడా డబ్బులు లేవు. స్క్రాప్ రాగ్ నైట్స్ అనే పేరు తప్ప నా దగ్గర ఏం లేదు, జీరో. ఓకే. ఆ రోజు నా సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కడైతే రామత్తపూర్ నుంచి ఫోన్ చేసి మాట్లాడినో అక్కడ నుంచి 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని నా అత్తపూర్ ఇంటికి పోవాలి. ఆ 100 రూపాయలు కూడా లేవు నా దగ్గర. అది టఫెస్ట్ సిచ్యువేషన్ నేను చూసాను. సో ఆ సిచ్యువేషన్ నుంచి మీరు నేర్చుకుందండి నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది జరిగింది, నెక్స్ట్ ఏంది, ఇది అయిపోయింది, ఇవాళకి ఇది ఇక్కడికి ఇది ఎండ్, నెక్స్ట్ ఏం చేయాలి అంటే జరిగిన దాన్ని ఆలోచించుకుంటూ ఇంకా డిస్కరేజ్ అవ్వడం కన్నా నెక్స్ట్ ఏంటని ఆలోచించి ఏం ఉండదబ్బా. ఇప్పుడు జరిగిందని అది అట్లయింది ఇట్లయింది కాదు. ఈవెన్ స్టిల్ అదే నా లైఫ్లో బెస్ట్ పర్సన్. నాకు స్టిల్ హెల్ప్ చేసేది ఆడే, నాకు ఇప్పుడు అవసరం ఉన్నదంటే వచ్చేది ఆడే. మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. డబ్బులు బిజినెస్ తప్ప అని మాట్లాడుకుంటాం. ఓకే, డబ్బులు బిజినెస్ తప్ప అన్నిట్లో కలిసి ఉంటాం మనం. ఓకే ఓకే, సేమ్ పర్సన్. సింపుల్ సార్. వాడు లేకుండా ఇప్పుడు రాగ్ నైట్స్ ఇక్కడ దాకా వచ్చిందంటే నేను కూడా ఒప్పుకోను. వాడు ఉంటేనే వచ్చింది ఇక్కడ దాకా, బట్ ఇప్పుడు అంతా ట్రావెల్ చేస్తాం మనం అంతే. ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, అది పక్క పెట్టుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి లైఫ్లో అంతే. ఇప్పుడు మీరు ఏంటంటే ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ రకరకాల ఛాలెంజ్లు వస్తాయి. సో మీరు లైఫ్లో ఇప్పటి వరకు ఇట్లాంటి ఛాలెంజ్ నాకు రాలేదు అంటే ఇంత ఛాలెంజింగ్ టాస్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, యాక్చువల్గా అంత కష్టపడే డేస్ కానివ్వండి, అంత ఛాలెంజింగ్ టాస్క్ ఏముంది మీ లైఫ్లో? ఛాలెంజ్లో ఎప్పటికప్పుడు కొత్త ఎవరు అవుతా ఉంటాయి. మీకు చెప్తా ఎట్లుంటాయో. నేను ఏజెన్సీ స్టార్ట్ చేసిన కొత్తల్లో హైదరాబాద్లో ఫస్ట్ క్యాంపెయిన్ కోసం మేము హైదరాబాద్కి వచ్చినాం. లుక్ వాకర్స్ అని చెప్పి, ఇప్పుడు మీరైతే మార్కెట్లో చూస్తుంటారు, ఇవన్నీ ఇంపోర్టెడ్ చైనా డెలికేటెడ్ మెటీరియల్. మేము ఒకప్పుడు అల్యూమినియం ఫ్రేమ్తో తయారు చేసి లుక్ వాకర్ తయారు చేసి చేసేవాళ్ళం. ఈవెన్ దానికోసం నేను ఎల్ఈడి సాల్డరింగ్స్ చేయడం కూడా నేర్చుకున్నా. అది ఫస్ట్ తయారు చేసినప్పుడు ఏమైనా ఎల్ఈడి సాల్డరింగ్ అంతా చేసి ప్లగ్లో పెట్టి స్విచ్ అయితే టప్ అని పేలిపోయింది. అట్లా టప్ అని ఒకసారి వెళ్ళిపోయింది. ఆ సాల్డరింగ్ చేయడం నాకు రాకపోతే ఎలక్ట్రానిక్స్ ఏమంటారు డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేసిన పట్టుకొచ్చి వాళ్ళతో కూర్చోడుకొని సాల్డరింగ్ చేయించిన, అయినా వెళ్ళిపోయింది. ఇది ఎట్లా బాబు అని కూడా సరే ఎల్ఈడి స్ట్రిప్ ఏదో దొరికింది మాకు, స్ట్రిప్తోనే లుక్ వాకర్స్ తయారు చేసి చేస్తా ఉంటాం. దీనికోసం హైదరాబాద్లో క్యాంపెయిన్ కోసం వచ్చినాం. 5 పిల్లల్ని తీసుకొని వచ్చిన, నేను మా పార్ట్నర్ కలిసి వచ్చినాం. వచ్చిన తర్వాత ఈ 5 పిల్లల్లో ఒకటి జ్వరం వచ్చింది. 15 days క్యాంపెయిన్ చేయాలి అని పట్టుకొస్తాడు, జ్వరం వచ్చింది. ఫస్ట్ డే నుంచి 15 days బేగంపేట నుంచి ఇన్నోర్పేట మాల్ వరకు నేనే బోర్డు వేసుకొని నడిచాను. నాకు ఆప్షన్ లేదు.
మీకు అనిపించలేదా నేను ఓనర్ క్యాంపెయినింగ్ ఇంకొకళ్ళని అరేంజ్ చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు అరేంజ్ చేసుకోలేదు? నాకు నేను ఓనర్ని ఇంకొని అరేంజ్ చేసేదాకా క్లయింట్ నా ఆపబుద్ధి కాలేదు. Okay. వాడికి పీక్ టైం అది, Okay. ఏసీల సీజన్, రిలయన్స్ డిజిటల్స్కి మార్కెటింగ్ జరుగుతుంది క్యాంపెయిన్. 4 బోర్డులతో నడపవచ్చు. 5వ బోర్డు షార్టేజ్ అయితే 5వ బోర్డుతోనైనా వాడిని ఒక్క వ్యూ అయినా పోతుంది కదా. నాకు 100 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలకు 100 రూపాయలు న్యాయం చేయాలి. నేను డిస్కౌంట్ ఎందుకు అడగాలి? నాకు ఓపిక ఉంది కదా, నాకు కాళ్ళు ఉన్నాయి కదా, నేను మోయగలుగుతా కదా. నేను మా పిల్లలతో పాటు వేసుకున్నా. ఈవెన్ అప్పుడు ఆ రిలయన్స్ బ్రాండ్ మేనేజర్ ఎవరైతే జిఎం ఉండానో ఆయన వచ్చి అడిగి కూడా నువ్వేంది మోస్తానని కూడా అడిగినాను. తను ఒక బోర్డు షార్టేజ్ ఉంది, తన పిల్లవాడు సిక్కున్నాడు, అందుకే నేను మోస్తున్నాను. సహాయతాయి. ఇదొక పెద్ద కష్టపడ్డా అనుకున్నాం. ఒకసారి విజయవాడలో వసుంధర షాపింగ్ మాల్కి లాంచింగ్ చేస్తా ఉన్నాం. ఆటో వెనుక లైటింగ్ బోర్డులు ఫిట్ చేయాలి. ఇదే లుక్ ఒకరు ఏది తయారు చేసినాం అదే మనకి ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది, దాన్ని అడ్డం తిప్పి ఆటో ఫిట్ చేద్దామని చెప్పేసి ప్లాన్. సో మెగామార్ట్ చేసినాం, కరీంనగర్లో సక్సెస్ అయింది. తర్వాత విజయవాడలో చేయమన్నారు. విజయవాడలో చేయడం కోసం ఒక ప్యాసింజర్ ఆటోలో ఒక 60 బోర్డులు పెట్టుకుని నేను ఇంకో పిల్లవాడిని పెట్టుకుని ప్యాసింజర్ ఆటోలో పోయినా. ఇది వరంగల్ నుంచి విజయవాడ. అది పోతాని మధ్యలో అడవిలో ఆటో హీట్ ఎక్కి ఆగిపోయింది. ఇది వయా పిడుగురాల్లో పోదాం ట్రై చేసినాం. విజయవాడ టౌన్ అయితే పట్టుకుంటాడు అని ఇట్లా పోదాం. ఆ పిడుగురాలు అయితే అడవిలో ఆగిపోయింది. సాయంత్రం 5 చీకట్లా దాన్ని కొంచెంసేపు నెట్టుకుంటూ వెయిట్ చేసి మొత్తానికి అయితే అక్కడ నది ఉంటే నది కూడా మేము తెప్ప మీద దాటి పిడుగురాలకి గుంటూరు పోయినాం. తీరమే ఫిట్ చేద్దామంటే ఫిట్ చేయడానికి వచ్చిన పిల్లవాడు సిక్కు. ఓకే. షార్ట్ బనీని వేసుకొని విజయవాడ రోడ్ల మీద వీలైన సేపు ఆ డ్రిల్ కొట్టుకుంటూ ఫిట్ చేయడం. ఓపికలు అయితే ఫుట్పాత్ మీద పడుకున్నాం. ఒక 4 రోజులు పడుకున్నాం ఫుట్పాత్ మీద. అట్లా చేస్తూ ఉంటే ఎవరో కస్టమర్ వచ్చి మమ్మల్ని ఇవి ఎట్లా చేస్తారు మాకు డీటెయిల్స్ కావాలి మా సార్ రమ్మంటాడంటే పక్కన రిలయన్స్ ట్రెండ్స్లో ఒక పాయింట్ షర్ట్ కొనుక్కొని వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో వెళ్ళి ఇలా దూకొని కస్టమర్ దగ్గర వేసి వచ్చినాడు. ఓకే. వేసి మళ్ళీ డ్రెస్ తిప్పి బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ డ్రిల్లింగ్ కొట్టాడు రోడ్డు మీద. అది కూడా టఫ్ వేసా అట్లా రైట్. సో ఎప్పటికప్పుడు ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ నాకు ఎవాల్వ్ అయితేనే ఉంది రైట్. ఇది ఇక్కడికి అయిపోయింది అనుకోవడానికి ఉండదు. ఛాలెంజ్ అనేది ఎప్పుడు కొత్తది వస్తూనే ఉండదు, మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అట్లా చేసుకుంటూ వస్తే ఇక్కడ దాకా వచ్చిన. సో ఈరోజు మీరు చేస్తున్న పెద్ద బ్రాండ్స్ ఏవి? నేను డైరెక్ట్ వర్క్ చేసే బ్రాండ్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? గోడ్రేజ్ లాక్స్ చేస్తున్నాం, టాటా స్టీల్స్ చేస్తున్నాం, ఓకే, రిలయన్స్ చేసిన, ఈజీబై చేసిన, ఇంకేమంటే ఈజీబై ల్యాండ్ మార్క్ గ్రూప్ చేసినాం మనం, ముత్తూట్ ఫైనాన్స్, మనపురం దాదాపు ఏపీ తెలంగాణ వర్క్స్ అన్ని కేటగిరీస్ నాకు రీటైల్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇది కావచ్చు. జనరల్గా మీరు నాన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో మీరు చేసే సర్వీసెస్ ఏంటి యాక్చువల్లీ? గుడ్ క్వశ్చన్. సింపుల్, డిజిటల్ మార్కెటింగ్లో చేయలేని ఏదైనా నేను చేస్తాను. అంటే ఒక 4-5 ఎగ్జాంపుల్, ఒక ఐడియా. ఒక బిజినెస్కి మనకు రకరకాల బిజినెస్లు వేసుకుందాం రైట్. కార్పొరేట్ కంపెనీ కావచ్చు, స్టాండ్ అలోన్ బిజినెస్ కావచ్చు, చిన్న బిజినెస్ కావచ్చు. చిన్న బిజినెస్ కొనుక్కో ఒక పాంప్లెంట్, ఒక బ్యానర్ స్టాండ్, ఒక కెనోపీ లాంటివి అవసరం ఉంటాయి. ఒక అంబ్రెల్లా మీద ప్రింట్ వేసి ఇచ్చేది అవసరం ఉంటుంది. మార్కెట్లో ఎవడైనా మినిమం 100-200 అంబ్రెల్లాలు ఎందుకు చేయడం, నేను 10 అంబ్రెల్లాలు కూడా చేసిస్తాను. ఓకే ఓకే. అట్లా చిన్న చిన్న బిజినెస్ మెన్ దగ్గర నుంచి వాడికి అవసరం ఉన్న పాంప్లెంట్ కావచ్చు, వాడికి అవసరం ఉన్న విజిటింగ్ కార్డు కావచ్చు, ఇక్కడి నుంచి మొదలు పెడితే వాల్ పెయింటింగ్స్ కావచ్చు. మీరు ఊర్లో చూస్తారు కమర్షియల్ వాల్ పెయింటింగ్స్, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇవి చేస్తాం. సినిమా థియేటర్లో యాడ్స్ చేస్తాం. ఈ టాటాయిస్ మీద ఫ్యాబ్రికేషన్ చేసి ఆటోస్ తిప్పుతుంటారు, అవి చేస్తాం. ఆటో టాప్స్ ఉంటాయి, ప్యాసింజర్ ఆటో మీద ఆటో టాప్ వేస్తారు కదా, ఏపీ తెలంగాణ మొత్తం లుక్ అండ్ కార్నర్ ఎక్కడైనా ఆటో టాప్, ఆటో స్టిక్కర్, వాల్ పెయింటింగ్ ఇవన్నీ చేస్తాం. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇవన్నీ బీటీఎల్లో లోకలైజ్డ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అంటాం. ఇంటికి కట్టే నో పార్కింగ్ బోర్డులు కావచ్చు, వాల్ పోస్టర్లు కావచ్చు, ఇవన్నీ. నెక్స్ట్ సెగ్మెంట్ ఏముంటుంది ఆఫ్లైన్ మార్కెటింగ్లో అంటే హోర్డింగ్స్. నాకు ఒక 80 హోర్డింగ్స్ ఉన్నాయి కర్నూలు నుంచి నిజామాబాద్ వరకు బెల్ట్ మొత్తంలో. ఓకే. ఒక 5 ఉన్నాయి. నిన్న 3 ట్రైన్ చేసిన, మొత్తం 8 ట్రైన్లు ఉన్నాయి ఇప్పుడు నా చేతిలో ఫుల్ ర్యాపింగ్ చేయడానికి. ట్రైన్ నాంపల్లి స్టేషన్ హైదరాబాద్ డెక్ అనేది అవుతుంది, అది నాది. అది కూడా నాది నెక్స్ట్ 5 years నా చేతిలోనే ఉంది. ఓకే. సికింద్రాబాద్ స్టేషన్లో ప్యాసింజర్లని ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ మూవ్ చేయడానికి బ్యాటరీ కార్లు ఉన్నాయి, అవునా, దాని మీద కూడా అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. ఆ కార్లు నావే, దాని మీద అడ్వర్టైజ్మెంట్ చేసే స్పేస్ ఉన్నదే. ఓకే ఓకే ఓకే. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓవైచ్ ఇన్వెంటరీ కూడా నా దగ్గర ఉంది. ఓకే ఓకే. సో ఒక బిజినెస్ అంటూ ఉంటే అది A to Z, ఎఫ్ఎంసీజీ కావచ్చు, చిన్న పాండబ్బ కావచ్చు, వాడికి కావాల్సిన ఏదైనా సరే సింగిల్ పాయింట్ కాంటాక్ట్ నా దగ్గర దొరుకుతాయి. అది పాంప్లెంట్ ప్రింట్ చేయడం కావచ్చు, పాంప్లెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు, లేదా ట్రైన్ మీద ఫుల్ ర్యాపింగ్ చేయడం కావచ్చు. వీటిలలో యూనిక్నెస్ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్కి ఒక్క అంబ్రెలా కావాలా,
లేకపోతే 10 చిన్న అంబ్రెల్లా వర్షంకి ఇచ్చే గిఫ్ట్ ఉంటాయి కదా, వాడు బయట గిఫ్ట్ ఇవ్వలేడు కావచ్చు. పెద్ద కార్పొరేట్ వాడు ఒకసారి 1000-1,00,000 చేయించుకుంటాడు. ఒక బిజినెస్ మ్యాన్కి ఏమనిపిస్తుంది, నా బ్రాండ్తో 10 అంబ్రెల్లా అంటే కనీసం నా స్టాఫ్ వేసుకొని తిరుగుతారు కదా అనిపిస్తుంది. ఆయనకి 10 కూడా నేను ప్రింట్ చేసి ఇస్తాను. జనరల్గా ఎంత కాస్టింగ్ అవుతుంది జనరల్ అట్లాంటి? అరౌండ్ 250 రూపీస్, డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ. 250 to 300 మధ్యలో. ఒక 10 అంబ్రెల్లా తీసుకుంటే 200, 2000, 3000 మధ్యలో చేసిస్తాం. 10 అంబ్రెల్లాలు ఓకే, వాడికి అంతే అవసరం. ఇదే సేమ్ టైం గోడ్రేజ్ లాంటి బ్రాండ్కి ఫుల్ యాక్చువల్ అయితే రైల్వేస్లో ఏమైందంటే ఫుల్ ట్రైన్ బ్రాండింగ్ ఇస్తారు, వ్రాపింగ్. ఐఎమ్ ద ఓన్లీ వన్ ఇన్ ఎంటైర్ ఇండియా ఒక్క బోగి కూడా ఇస్తారు కస్టమర్. ఓకే, ఒక్క బోగి కూడా. టాటా శక్తి కావచ్చు, గోడ్రేజ్ కావచ్చు, ఇప్పుడు వేరే పైప్ లైన్లో ఉన్నాయి. నేను రీసెంట్గా 6 months అయింది ఎంటర్ రైల్వేస్లో. ఫుల్ ట్రైన్ ఇవ్వడం అన్న కాన్సెప్ట్ తీసేసిన రైల్వేస్లో. ఓకే, సో అందరు ఒక బోగి ఎంత అండి? ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 25,000 per month. భోగి మొత్తంకి ఒక భోగి ఫుల్ ర్యాప్ చేసిస్తాను, నెలకి 25,000 రెంట్ అంతే. ఓకే, ఆ ర్యాపింగ్ కాస్ట్ అంతా? ర్యాపింగ్ అంతా కస్టమర్ ఇవ్వాలి, వినల్ అంతా కస్టమర్ ఇవ్వాలి. బట్ 6 months to 1 year అట్లా తీసుకుంటే నెంబర్ ఆఫ్ బోగీస్ నా దగ్గర 5 ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, కాగజ్ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, కర్నూలు ఒక ట్రైన్ ఉంటుంది, బీదర్ ఒక ట్రైన్ ఉంటుంది, కాగజ్నగర్కి ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు తిరుపతి టు హుబ్లీ తీసుకున్న కొత్త ట్రైన్ నిన్ననే సైన్ చేసిన, ఇంకా కాంట్రాక్ట్ నా చేతికి రావాలి. తిరుపతి టు అమరావతి, అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు, మహారాష్ట్ర అమరావతి ఒకటి ఉంటుంది, నిజామాబాద్ తిరుపతి. అది ఈ రూట్లో ఈ 5 ట్రైన్లు ఉన్నాయి. 5 + 3 8 ట్రైన్లు ఉన్నాయి నా దగ్గర. 8 ట్రైన్లలో కూడా యూ కెన్ టేక్ 1 బోగి. బ్రాండింగ్ బ్రాండింగ్ పొజిషన్ ఎట్లా పెరుగుతుంది? నువ్వు అసోసియేట్ అయినా యూనిక్ మీడియా మీద బట్టి నీ బ్రాండ్ పొజిషన్ కస్టమర్ పర్సూ పెరుగుతుంది. డిఫరెంట్ లొకేషన్లో కనబడాలి. హోర్డింగ్స్ ఉంటే 100 హోర్డింగ్లో నీ హోర్డింగ్ ఉంటుంది. ఓకే, టీవీ ఛానల్లో 100 యాడ్ వస్తే 100 యాడ్లో నీది ఒక యాడ్ వస్తుంది. రైట్, ట్రైన్ మీద బ్రాండింగ్ మీద డిఫరెంట్. ఆ పొజిషన్లో ఎవరిది చూడదు నీ తప్ప. ఇప్పుడు సిగ్నల్ స్టేషన్లో కార్టూన్ ఉంది, నెక్స్ట్ 5 years అంబానీ వచ్చి పెడదామని పెట్టలేడు నేను తప్ప. ఎవరితో పాసిబుల్ కాదు, అది మొత్తం నా చేతిలోనే ఉంది. సో ఇట్లాంటి యూనిక్ ఎలిమెంట్స్ నా దగ్గర. ఓకే, ఇది కూడా కస్టమర్ అవసరాన్ని బట్టి నేను కస్టమైజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏదైతే ఒక పాంప్లెట్ కావాలా, లేదా ఒక అంబ్రెల్లా కావాలంటే గార్డెన్ అంబ్రెల్లా చేసింది, 100 పాంప్లెట్లు చేసినట్టు ఈ ట్రైన్లు కూడా ఒక 10 లక్షల బడ్జెట్ ఉన్న కస్టమర్, ఒక 5 లక్షలు ఒక హాస్పిటల్ ఉందండి, వాళ్ళు ఒక ఏరియాలో 10 లక్షలు ఒక ట్రైన్ ఖర్చు పెట్టాడు. అదే 5 లక్షలని 5 రూట్లలో ఖర్చు పెట్టుకో సంవత్సరం మొత్తానికి, నెలకి 20,000 25,000 ప్యాకేజ్ అన్నప్పుడు 6 నెలలకి ఎంత 2,20,000 అవుతుంది. హార్డ్లీ 5 రూరల్ వేసుకుంటే నీకు 6 లక్షలు అయిపోతుంది. అన్ని ఏరియాలలో విజిబిలిటీ వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఇది కూడా ఎందుకు తీసుకుంటాను అంటే నాది ఒక సూపర్ మార్కెట్. మాది నాన్ డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉన్నాయో అదొక సూపర్ మార్కెట్. ఒక కస్టమర్ దగ్గర నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేరు చెప్పొచ్చో లేదు మీరు చెప్పాలా, వోడాఫోన్ ఉంది. సిగ్నల్ స్టేషన్లో కార్డ్స్ నచ్చి నాకు ఫోన్ చేశారు, దాని మీద బ్రాండింగ్ కావాలన్నారు. రండి సార్ అన్న, మనం కొటేషన్ ఇచ్చినాం, నెగోషియేషన్ నడుస్తా ఉన్నది. అక్కడితో అయిపోదు నా పని. అక్కడ నుంచి నేను క్యాంటర్ యాక్టివిటీస్ తీసుకుంటా వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ పాంప్లెట్ ఆర్డర్ ఉన్నది వెయిటింగ్గా. ఓకే, నేను కస్టమర్ దగ్గర ఉంటే మల్టిపుల్ పాయింట్స్ నాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఒక్క ప్రోడక్ట్ పెట్టుకొని ఒక ఇన్వెంటర్ పెట్టుకొని దాని నుంచి బిజినెస్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, మీరు జాబ్ నుంచి మార్కెటింగ్కి ఎందుకు రావాలనుకున్నారు? అంటే అది మార్కెటింగ్ బిజినెస్లోకి ఎందుకు రావాలనుకున్నారు? చేసిన ఫస్ట్ బిజినెస్ ఏంటి? ఇది ఇంట్రెస్టింగ్. ఏమవుతుందంటే నా టైం నేను శాసించుకునేటట్టు ఓ సండే ఇస్తేనే హాలిడే తెచ్చుకోవాలా, నాకు ఇంట్లో అవసరం ఉన్నప్పుడు కూడా జాబ్కి పోవాలా, సమాధానం చెప్పాలా, ఈ ప్రెజర్ నాకు వద్దు. నేను అనుకున్న టైం నాకు ఉండాలన్న ఇంటెన్షన్లో మనం జాబ్ బిజినెస్లో చేయాలనుకున్నాను. సో ఫస్ట్ నేను చేసే బిజినెస్ ఈకో ఫ్రెండ్లీ ఉండాలా, లేకపోతే ప్రపంచాన్ని మనకొచ్చేటట్టు ఉండాలా అనుకోసం ఎదిగినప్పుడు నా ఫ్రెండ్ వాడు ఉండే, విజయ్ అని, బైరం విజయ్. ఆడు ఇంటింటికి తిరిగి మొక్కలు అమ్మేది, ఎర్రచందనం మొక్కలు, టేక్ మొక్కలు, కొబ్బరి మొక్కలు అమ్ముతుండే. వాడు ఒకసారి నేను ఏం చేద్దామో నాకు చేసినప్పుడు వాడు కలిసాడు. చిన్నప్పుడు స్కూల్ మేట్ అనమాట, వాళ్ళు చదువుకున్న బ్యాచ్ మాది. డిస్కషన్ ఇట్లా బిజినెస్ చేస్తున్నారంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అరే పెద్దగా చేయొచ్చు, మనం ఎట్లా చేయొచ్చు అంటే ఇంటింటికి తిరిగి ఒక ట్రెండ్ అమ్ముతాం. ఊర్లలో పడవ పొలాలు ఉంటాయి, వాళ్ళంతా సాఫ్ట్వేర్ కోసం లేకపోతే అబ్రాడ్ వేసెట్ అయి ఉంటారు. పడవ పొలాలు ఉంటాయి, ఎకరాలు ఎర్రచందనం చెట్లు పెట్టచ్చు, లేదా గంధం చెట్లు పెట్టచ్చు, లేదా టేక్ చెట్లు పెట్టచ్చు అన్న కాన్సెప్ట్లో ఆ గ్రీనరీ బిజినెస్ కోసం అని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఓకే, స్టార్ట్ చేసి ఏమైంది, బాగానే చేస్తాను. మొక్క ఎట్లుంటుందో దాన్ని ఎట్లా పెంచాలో కూడా నాకు తెలియదు, ఎట్లా ఎంత తొవ్వి పెట్టా, అసలు మొక్క ఎట్లా పెట్టాలో కూడా నాకు ఇంతవరకు పెట్టింది లేదు, నాకు అనుభవం లేదు. కానీ దాన్ని అమ్మడం వచ్చు కదా. ఓకే, సో ఒక కార్ ఎంగేజ్ చేసుకొని పొద్దున్న కద్దరు బట్టలు వేసుకొని 3 o'clock లేచి ఇంట్లో వెళ్ళిపోయాడు. ఎందుకంటే రైతులు 6 o'clock తర్వాత పొలంలోకి వెళ్ళిపోతారు. మనం 6 వరకు వాళ్ళ ముందు ఉంటే మాట్లాడే వచ్చేయచ్చు. 6 to 7 or 8 మాక్సిమం. 8 తర్వాత 7 తర్వాత కూడా దొరకరు దాదాపు. 6 to 7 మన మార్కెట్ టైం, తర్వాత చదువుకొని వచ్చేయాలి. అట్లా పోయి మార్కెట్లో మొక్కలు ఎట్లుంటాయో తెలియదు నాకు. గంధం మొక్క, టేకు మొక్క, ఎర్రచందనం మొక్క మార్కెట్లో దాదాపు 25-30 లక్షల అడ్వాన్స్ పట్టుకొచ్చేసాను నేను. ఓకే, ఆర్డర్లు బుక్ చేసి తీసుకొచ్చేసిన. ఇప్పుడు విజయ్ అన్న అని చెప్పి
మొక్కలు పెట్టేటోడు విజయ్ నా పార్ట్నరు. విజయ్ అన్న అని చెప్పి కూడా గాజుపేటలో ఉంటాడు అన్న ఇన్వెస్టర్ దానికి. మన దగ్గర డబ్బులు లేవు కదా అప్పుడు. నేను ఇన్వెస్టర్, వాడు మొక్కలు ఎగ్జిక్యూట్ చేస్తే నేను ఆర్డర్ తేవాలి. ఇది బిజినెస్ మోడల్. ఓకే. నేను పోయి మా మార్కెట్ ఆర్డర్ పట్టుకొచ్చాను, విజయన కావాల్సిన పెట్టుబడి చదివాడు, వీడిపోయి పెట్టాడు. ఇది జరుగుతాడు అయిపోయింది. డాక్టర్ విశ్వనాథరావు గారని కాజుపేటలో, మన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి బంధువు ఆయన. ఓకే. ఒక వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఉంది, వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బంధువుంది. ఒక 100 ఎకరాల్లో మామిడి తోట, కొబ్బరి తోట, ఎర్రచందనం, టేకు అన్నీ కలిపి పెట్టాలని చెప్పి నాకు ఒక ఆర్డర్ ఇచ్చిండు. ఆర్డర్ కూడా ఎట్లా వచ్చింది, ఒక టెంపుల్ సంబంధించిన బ్రోచర్లో మొక్కలు పెట్టబడినని ఒక చిన్న యాడ్ వేసిన. ఓకే. అప్పుడు ఎంత 2,000-3,000 పెట్టేసిన అంతే దానికి. అది చూసి అది ఆయన దగ్గర పోతే ఆ బ్రోచర్లో చూసి ఆయన నాకు పిలిపించాను. పిలిపిస్తే పోయినా, పోయి ఇట్లా చేస్తాం సార్ అంటే నచ్చి బాబు చేయాలి 100 ఎకరాలు. నేను పోయినా ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అంత మొత్తం మ్యాప్ తీసుకున్నా, ఎక్కడేం పెట్టాలి మొత్తం నోట్ చేసుకుని వచ్చేసరికి మా విజయ్ గారు లేడు, మొక్కలు పెట్టే విజయ్ గారు లేడు. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్, వాడు ఎక్కడున్నాడో తెలియదు. పోయి వేరే దుకాణం పెట్టుకున్నాడని తెలిసింది. సరే ఊరి పోయినామో వస్తాడేమో 4-5 రోజులు చూసినాం, రావట్లే. విజయ్ నాకు ఇద్దరు టెన్షన్, అరే మొక్కలు పెట్టేటోడు వాడు రా బాబు. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఆయన దగ్గర వలుగు పోతుంది పెద్ద ఆయన దగ్గర, చేయనని చెప్తే అని చెప్పి పోయి ఆ మొక్కలు కొనుక్కొచ్చుకొని అవి ఎట్లా పెట్టాలో తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసినాం. ఒక మామిడి తోట, కొబ్బరి తోట, ఇది సంథింగ్ చందనం పెట్టడం స్టార్ట్ చేసినాం. ఓ ఫైన్ డే విశ్వనాథరావు గారు, మరి పెద్ద మనిషి, ఆయన అనుభవంలో గుర్తుపట్టిన ఎట్లా గుర్తుపట్టినా కానీ, పవన్ యూఆర్ డ్యామ్ గుడ్ ఎట్ మార్కెటింగ్, మొక్కలు పెట్టడంలో కాదు. సో ఈ బిజినెస్ వదిలేసి నువ్వు పోయి నీకు మార్కెటింగ్ సంబంధించిన బిజినెస్ ఏదైనా చేసుకో. నువ్వు బిజినెస్ చేయాలని నీ ఆలోచన నచ్చింది, నీ బిహేవియర్ నచ్చింది, ఇది నచ్చింది, కానీ నీకు తెలియని సబ్జెక్ట్లో నువ్వు చేయకు. ఓకే. తెలియని సబ్జెక్ట్లో చేస్తే ఏమవుతుందంటే నువ్వు ఎలివేట్ కాదు, పెరగలేవు. అదే నీకు తెలిసిన సబ్జెక్ట్లో చేసుకో, నువ్వు ఎదుగుతావు. నువ్వు గుడ్ ఎట్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ పెట్టుకోపోవాలి అని చెప్పి. యాక్చువల్గా నేను బిజినెస్ చేయాలనుకున్నప్పుడు నా MBA డేస్లో కానీ తర్వాత కానీ నాకు ఒక బిజినెస్ ఎట్లుండాలంటే ఒక HUL అంటే ఒక అంబ్రెల్లా క్రియేట్ చేయాలి. హిందుస్థాన్ యూనిలివర్ తెలుసు కదా, అది ఏం చేస్తుంది, ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయదు, బ్రాండ్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. బ్రాండ్ క్రియేట్ చేసి రకరకాల ప్రోడక్ట్లను ప్రొడక్షన్ హౌస్ నుంచి తీసుకొని మార్కెట్లో అమ్ముతుంది. అంటే ఇట్స్ అన్ అంబ్రెల్లా. ఒకటి ఫేషియల్ క్రీమ్ కావచ్చు, ఒక టూత్ పేస్ట్ కావచ్చు, ఒకటి డిటర్జెంట్ సబ్బు కావచ్చు, ఒకటి మనం వాడే సబ్బు కావచ్చు, డిఫరెంట్ ప్రొడక్ట్స్. HUL మార్కెట్ క్రియేట్ చేసుకుంటుంది, ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ తీసుకొని వీళ్ళ బ్రాండ్ మీద చేసుకొని అమ్ముతుంది. ఓకే. అట్లాంటి ఒక అంబ్రెల్లా క్రియేట్ చేయాలంటే నాకు ఒక డ్రీమ్ ఉంటుండే. ఓకే. దానికోసం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటిది, ఏ ప్రోడక్ట్ అయినా మార్కెట్లో తీసుకొస్తే సక్సెస్ఫుల్గా అమ్మాలంటే నాకు మార్కెటింగ్ రావాలి. ఓకే. దాని నుంచి స్టార్ట్ చేసి నేను ఒక మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసిన యాక్చువల్ చెప్పాలి. ఓకే. సో ఇందులో మీరు యూనిక్గా చేసిన ప్రాజెక్ట్ ఏదైనా? షూర్ ఇక్కడే మనకు స్టార్ట్ అయింది. అయితే ఒకసారి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్, కాకతీయ డయాగ్నోస్టిక్ సెంటర్ అని చెప్పేసి వరంగల్లో డాక్టర్ ప్రశాంతి గారిది, వాళ్ళ మోహన్ రావు గారిని వాళ్ళ హస్బెండ్, ఆయన కాకతీయ డయాగ్నోస్టిక్ సెంటర్ స్టార్ట్ చేస్తూ ఉండే వరంగల్. స్టార్ట్ చేసేటప్పుడు ఏమైందంటే నేను ఎందుకో మీటింగ్లో ఉన్నా, ఒక ఈనాడు యాడ్స్ బుక్ చేసేంతనే, ఈనాడు వార్త సంథింగ్ గుర్తులేదు, ఒక యాడ్ ఏజెన్సీలతో పోయి కూర్చున్నా. పేపర్లో వరంగల్ ఎడిషన్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేయాలి, 50,000 1,00,000 బిల్ అవుతుంది, నెగోసియేషన్, వాళ్ళ రేట్లు మాట్లాడుకుంటున్నారు. అక్కడ కూర్చొని ఖాళీకి కూర్చోకుండా నేను ఏమన్నా అంటే, ఈ వరంగల్లో జనాలు తినడానికి అన్ని లక్షలు ఎందుకు సార్, నాకు ₹1,00,000 అయినా అందరు తెలిసేటట్టు చేస్తాను నేను అన్న. ఎట్లా చేస్తావు బాబు అని అడిగిన. సార్ నాకు టైం ఏంటి, నేను ప్లాన్ వేసుకొని వచ్చేస్తాను మీకు అని బ్లంట్ చెప్పి, నాకు ఏం ప్లాన్ లేదు ఏం లేదు అప్పుడు చెప్పేసి వచ్చినాక ఛాలెంజ్ ఏంటంటే అది ప్లాన్ రెడీ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, వరంగల్ ఒక కాలేజీలో బ్రాండింగ్ మీద ఒకటే ఒక పేపర్ చెప్పేది MBA మార్కెటింగ్ స్టూడెంట్స్కి. బ్రాండింగ్ అనే సబ్జెక్ట్ మీద, ఒక్క సబ్జెక్ట్ మీద నేను లెక్చర్ ఇస్తా ఉండే. సో ఆ పిల్లల్ని పిలిచిన, మీకు ప్రాజెక్ట్ ఇస్తారా బాబు రండి అని పిలిచి, వరంగల్లో ఉన్న స్కూళ్ళ పేర్లు, వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని, ఒక్కొక్క స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ నెంబర్ తీసుకొని రండి అని పంపించినాం. అప్పుడు కాన్సెప్ట్ ఏం చేసినామంటే, ఒక గ్రీటింగ్ కార్డ్ ఇట్లా ఉంటుంది అనుకోండి, ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి. ఈ ఫ్రంట్ ఎండ్లో ఇక్కడంతా హ్యాపీ ఉమెన్స్ డే ఉంటే వాళ్ళ స్కూల్ పేరు ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత లోపల పైన హ్యాపీ ఉమెన్స్ డే నుండి ఇటు వాళ్ళ కాకతీయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్ ఉంటుంది, ఇటు డాక్టర్ ప్రశాంతి మోహన్ ది అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. క్లోజ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నాది ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి, ఒక స్వామికార్యం సకార్యం అయ్యేటట్టు ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసి పోయి మోహన్ రావుకి చెప్పిన. మోహన్ రావు గారికి చెప్తే ఆయన ఏమన్నాడంటే, సరే చేస్తావు కానీ ఇంతమంది నువ్వు మొబిలైజ్ చేయగలుగుతావు. షూర్ చేస్తాను సార్, నా దగ్గర స్ట్రెంత్ ఉందని చెప్పి మా కాలేజీలో ఉన్న పిల్లల్ని పిలిపించి ఒక దాదాపు 8-10 మంది వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ ఇస్తారండి అంటే కొంచెం అభిమానం ఉండే, సబ్జెక్ట్ బాగా చెప్పేది. ఇలా పిలిపించి స్కూల్ లిస్ట్ అంతా తీసుకొని స్కూల్లో పంపించి 1 డే
ఒకటే రోజు 2 రోజులు అయిపోవాలి, ఎందుకంటే మార్చి 8 టార్గెట్ ఇది, ఉమెన్స్ డే మార్చి 8 కాబట్టి 2-3 రోజులు గ్యాప్ ఉన్నది మనకి. ఈ లోపు ప్రింట్ కావాలా, డిస్ట్రిబ్యూషన్ కావాలా. ప్రిన్సిపల్ కూడా స్కూల్లో కూడా ఉపయోగడానికి ఏం చెప్పినామంటే, సార్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా, మీ స్కూల్కి మాక్సిమం పేరెంట్లలో వాళ్ళ తండ్రి వస్తాడు మీ స్కూల్కి, మీరు తండ్రిని విష్ చేస్తూ ఉంటారు, మరి అమ్మని ఎప్పుడు విష్ చేసారు, మీరు ఎప్పుడు విష్ చేయలే కదా, టేక్ అన్ ఇనిషియేటివ్, ఉమెన్స్ డే రోజు హ్యాపీ ఉమెన్స్ అని చెప్పి వాళ్ళ అమ్మకి గ్రీటింగ్ పంపండి. 7th రోజు మేము స్కూల్ వాళ్ళకి ఇస్తాం, స్కూల్లో ఆ స్కూల్ స్టూడెంట్స్కి ఇచ్చి పంపించాలి 7th ఈవినింగ్, 8th రోజు వాళ్ళకి అందాలి. ఇది కాన్సెప్ట్ డెవలప్ చేసి సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేసినాం. ఓకే, అది నా లైఫ్లో దాని ఏమంటారు, నన్ను నేను నమ్మడానికి పనికొచ్చిన ఫస్ట్ యాక్టివిటీ ఇది. అది చేసిన తర్వాత ఒక స్కూల్ వాళ్ళు పిలిచి మాకేమైనా ఇన్నోవేటివ్ చేయగలుగుతావు అని అడిగి, వరంగల్ని. సరే రైట్ అని చెప్పేసి నాకు కొంచెం టైం ఏంటి చేస్తా అని చెప్పేసి వచ్చిన. ఒక బోర్డు తయారు చేయాలి, బోర్డుకి లైటింగ్ ఉండాలి, ఆ లైటింగ్ బోర్డు మనుషులు వేసుకొని నడవాలి. ఇప్పుడు మీరు బయట మార్కెట్లో అయితే లుక్ వర్కర్స్ అని చూస్తారో అది అక్కడ తయారు చేసిన నేను. హైదరాబాద్కి వచ్చి అల్యూమినియం ఫ్రేమ్స్ ఎట్లా తయారు చేయాలి, ఎల్ఈడీలు ఎట్లా సర్క్యూట్ చేయాలి, ఈ ఎల్ఈడీలను కొనుక్కొని పోయి అక్కడ పెట్టి చేసి ఒక డిప్లొమా స్టూడెంట్ ఎంగేజ్ చేసుకొని చేస్తే ఇట్లా పెట్టి స్విచ్ అయినా టప్ అని ఎగిరిపోయింది, అది పేలిపోయింది ఇట్లా టప్ అని ఆఫీస్లో. ఓ నీ ఎంత పేలిపోయిందిరా బాబు, మళ్ళీ ఎట్లా అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టి పట్ట వదలకుండా దాన్ని అటు చేసి ఆ ఎల్ఈడి స్ట్రిప్లు పట్టుకొచ్చి పెట్టి దాన్ని రెడీ చేసినాం. ఇది సెకండ్ యాక్టివిటీ. ఓకే ఓకే. సో లుక్ వర్కర్స్ అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు నా పేరు మీద టైమ్స్ ఆఫ్ ఇండియాలో, టీవీ9లో కూడా న్యూస్ ఉండే. ఓకే. టీవీ9లో కూడా ఇదేంది కొత్త రకమైన అడ్వర్టైజ్మెంట్ బోర్డులు నడుచుకుంటూ వస్తున్నాయి మార్కెట్లో, మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి టీవీ9లో వాటిలో కూడా చూస్తుండే. అప్పుడు ఈవెన్ దాంట్లో ఒక లైన్ కూడా చెప్తుండే, మనుషులతో బోర్డు వేయించడం ఇది ఎంతవరకు న్యాయం అన్న క్వశ్చన్ వేస్తా ఉండే. ఓకే, మనకి ఎట్లైనా అది పాజిటివ్ నెగిటివ్ అన్నిట్లో అది అప్పట్లో ఉండే. చాలా న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది, యాక్టివిటీ కొత్తగా ఉంది మార్కెట్లో ఎట్లా వచ్చింది. ఇప్పుడు చూస్తే కామన్, అది ఈజీగా ఎక్కడ చూసినా అవైలబుల్ ఉంటాయి. అప్పుడు నా ఓన్ హ్యాండ్స్ తయారు చేసి నట్లు బోల్డ్లు దాని సర్క్యూట్లు వేయడం కూడా మనకు తెలుసు. అప్పుడు బ్యాటరీ కూడా ఎట్లా బ్యాటరీ మన ఇది బైక్ బ్యాటరీస్ ఓకే ఇలా వేసుకొని ఉంటుంది అది. ఓకే. సో నెక్స్ట్ మీరు మీ బిజినెస్ సర్కిల్ ఎట్లా ఉంది యాక్చువల్గా? మీరు జనరల్గా బిజినెస్ పీపుల్ మీట్ అవుతుంటారా, ఎట్లా మీ బిజినెస్ లైఫ్ జనరల్గా? యాక్చువల్గా నేను వరంగల్లో ఉండి మా సొంత ఊర్లో ఉండి చేసిన రోజు నాకు పెద్ద బిజినెస్ సర్కిల్ లేదు. అప్పుడు జాబులు చేసి బయటకు వచ్చేసి మళ్ళీ బిజినెస్ ఏజెన్సీ స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద సర్కిల్ ఏం లేదు. నా సర్కిల్ అంతా కూడా నార్మల్ ఎంప్లాయీస్ సర్కిలే, ఎంప్లాయీస్ మధ్యలో ఉన్న అంతా. కానీ బిజినెస్ అంటే ఎట్లా ఉండాలని నాకు గైడెన్స్ ఇస్తాడు ఇవ్వండి. సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను రియలైజ్ ఏంటంటే, ఒక కొటేషన్ ఉంటుంది ఇంగ్లీష్లో, యూ విల్ బికమ్ ఆఫ్ ఎ పర్సన్స్ 5 people సరౌండింగ్ యూ అన్నట్టు ఉంటుంది. ఒక 5 ఎవరైతే నీ చుట్టూ ఉంటారో వాళ్ళు యావరేజ్ తయారవుతాం అని చెప్పేసి. సో నేను రియలైజ్ ఏంటంటే, నేను ఈ ఎంప్లాయీస్ మధ్యలో కాదు, ఒక బిజినెస్ చేసే వాళ్ళ మధ్యలో నన్ను నేను ప్లేస్ చేసుకోవాలనుకున్నా. అప్పుడు ఎట్లా అనుకున్నప్పుడు కమ్యూనిటీకి సంబంధించిన బిజినెస్ పీపుల్ అంతా ఒక దగ్గర ఉంటే బాగుంటుందిలే, కొంతమందితో కలిసి ఆ బిజినెస్ పీపుల్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరెవరు ఫ్రెండ్స్ చేసుకునే పక్షంలో నాకు బిఎన్ఐ మీద ఐడియా వచ్చింది. బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దాని నుంచి ఒక జస్ట్ బ్రీఫింగ్ వచ్చింది. సరే ఫస్ట్ ఒక సబ్స్టిట్యూట్కి వెళ్ళమని నన్ను పంపించారు, సుధాకర్ శర్మ అని. పార్క్ హైత్లో మీటింగ్. పార్క్ హైత్లో పోవడమే నాకు ఫస్ట్ టైం భయం అవుతుంది. లోపల పోయి డోర్ దిగిన అందరు బ్లేజర్లు వేసుకొని ఉన్నారు, బయటకు వచ్చేసిన నేను. ఏమో ఇంద్రబాబు వీళ్ళంతా బ్లేజర్లు వేసుకొని ఉన్నారని చెప్పేసి నేను ఫోన్ చేస్తే అదే మీటింగ్ కరెక్ట్గా విన్నాం. లోపల పోయి కూర్చొని నేను ఒక మెసేజ్ పంపిస్తే చదువు అక్కడ అన్నాడు. అనుకుంటూ పోయి కూర్చున్నా. 1 by 1 మైక్ ఇస్తా ఉన్నారు నా దగ్గర. రాగా నేను లేచి ఇలా చూసి ఆయన చెప్పిన ఏదంటే అడగ చెప్పి కూర్చున్నా. అయిపోయిందని పక్కన బ్రేక్ఫాస్ట్ చేసిన, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బయటకు వచ్చేసిన భయపడి. అది ఏంది మొత్తం బ్లేజర్ల మధ్య రమ్మ, నా వల్ల కాలే. ఇది నడుస్తుంటే ఒక టైం వచ్చిన తర్వాత రామేశ్వర మంచ అని చెప్పి మా చిన్న క్లాస్మేట్, నాకు సీనియర్ స్కూల్లో, వాళ్ళ తమ్ముడు కూడా నా క్లాస్మేట్. వాళ్ళ బిజినెస్ కూడా నేను విజయవాడ అక్కడికి లాంచింగ్ చేసిన వాళ్ళవి. రామేశ్వర మంచ ఒకసారి మా చాప్టర్ పోదాం రా అని చెప్పి తీసుకుపోయాడు. దెన్ ఐ అండర్స్టూడ్ ఎగ్జాక్ట్లీ బిఎన్ఐ అంటే ఇట్లా ఉంటుంది, ఇది పనికి వస్తుంది. ఆ రోజు మన దగ్గర డబ్బులు కూడా లేకుండే, 40,000 క్రికెట్ బ్యాలెన్స్ ఉండే, 35,000 స్వైప్ చేసి వచ్చేసిన నేను జాయిన్ అవుతాను. అక్కడ నాకు మీరు ఇప్పుడు అడిగినట్టు బిజినెస్ నెట్వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది, నీ చుట్టూన్న వైపు అంటే అక్కడ నేను నేర్చుకున్నాను బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఎట్లా చేయాలి. సో ఇప్పుడు మీకు తెలుసు యాక్చువల్గా చాలా స్టార్టప్స్ యాక్చువల్గా పెట్టిన 6 నెలలు సంవత్సరం లోపల క్లోజ్ చేస్తారు అందరూ. సో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా మీరు స్టార్టప్ ఓనర్స్కి? జనరల్గా బిజినెస్ అంటే మైండ్ సెట్. బిజినెస్ అంటే టెక్నాలజీ కాదు, ప్రోడక్ట్ కాదు, డబ్బులు కాదు, డబ్బులు అయితే అసలే కాదు, మైండ్ సెట్. ఏ మైండ్ సెట్ ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్ అనుకునే మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏ బిజినెస్ కూడా ఫెయిల్ కాదు. ఇప్పుడు ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్,
సోలోప్రెనర్, ఎంటర్ప్రెనర్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. ఎంప్లాయ్ అంటే ఒక దగ్గర జీతం తీసుకుని పని చేస్తాం. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే మనం పని చేసి మన డబ్బులు మనమే ఇచ్చుకుంటాం. సోలోప్రెనర్ అంటే నువ్వు ఒక్కడు ఉంటావు, వేరే వెండర్తో పని చేస్తూ ఉంటావు, నీకు ఎంప్లాయీస్ ఉండరు. నెక్స్ట్ స్టేజ్కి వస్తే ఎంటర్ప్రెనర్ ఉంటుంది. ఎంటర్ప్రెనర్షిప్ అంటే నువ్వు స్ట్రాటజీలో ఆలోచిస్తావు, అవి ఇంప్లిమెంట్ చేయడానికి దాని తగ్గట్టు ఒక సిస్టమ్ డెవలప్ చేయడానికి నీకు ఒక టీం ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్. ఇప్పుడు స్టార్టప్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా మంది స్టార్టప్స్ వాడికి ఒక ఐడియా ఉంటుంది. చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు మన దగ్గరికి, మార్కెటింగ్ కావాలని చెప్పేసి వస్తూ ఉంటారు. వాళ్ళ ఫోకస్ దేని మీద ఉంటుందంటే సమాజంలో లేకపోతే వాళ్ళు అనుకున్న సెగ్మెంట్లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానన్న దాని మీద ఉండదు. నేను ఒకటి తయారు చేసిన దీన్ని ఎట్లా అమ్ముకోవాలి, నా దగ్గర ఒక ఐడియా ఉంది లేదా నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఇది మంచిగా ఉంది, ఇది నమ్మేస్తా. నువ్వు అమ్మితే ఎవ్వడు కొనడు అయ్యా భూమి మీద, నువ్వు అమ్మితే ఎవ్వడు కొనడు, ఇవ్వని కావాల్సిన సొల్యూషన్ వాడు కొనుక్కుంటాడు. యూ కెన్ నాట్ సెల్ ఏ డ్రిల్ బిట్ బట్ యూ కెన్ సెల్ ఏ హోల్, రైట్? ఎదుటైన అవసరం ఏముంటుందో ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేసే ఎలిమెంట్ నీ దగ్గర ఉంటే, సబ్జెక్ట్ నీ దగ్గర ఉంటే అమ్ముడుపోతుంది. నువ్వు తయారు చేసిన వాడు అమ్మాలంటే ప్రపంచంలో ఎవ్వడు ఏది అమ్మలేడు. ఈ స్టార్టప్లోకి వచ్చే సమస్య అది. వీళ్ళు ఒకటి అనుకొని ఇది అమ్మేస్తాం అనుకొని వస్తారు. బిజినెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నాకు వచ్చిన ఐడియా నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మీరు కావాలంటే ఎవరైనా స్టార్ట్అప్ని అడిగారు బిజినెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, చాలా మంది స్టార్టప్స్లో నా దగ్గర ఐడియా మంచి ప్రోడక్ట్ కట్టి సేల్ అవుతుంది అనుకుంటాడు. బిజినెస్ అనేది మార్కెట్లో ఉన్న ఒక రిక్వైర్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, దాని నుంచే మార్కెటింగ్ స్టార్ట్ అవుతుంది, దాని నుంచే నీ ఫైనాన్సింగ్ స్టార్ట్ అవుతుంది, దాని నుంచి నీ బిజినెస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్టార్టప్లు తొందరగా నేను అమ్మేయాలని ఉంటారో వాళ్ళు అమ్మలేరు, వదిలేసి మళ్ళీ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతారు. ఈ గ్యాప్లో ఏమైందంటే మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ని ఎట్లా అమ్మాలని చూద్దాం, దీని అవసరం ఏంటి, దీని వాల్యూ ప్రపోజిషన్ కింద ఎట్లా చెప్పగలుగుతాం, ఇది మార్కెట్లో ఎక్కడ ఫిట్ అవుతుంది, ఎవరికి అవసరం అవుతుంది, ఆ అవసరాన్ని బట్టి నువ్వు బ్రాండ్ ఎట్లా పొజిషన్ చేసుకుంటావు, నీ ప్రోడక్ట్ని ఎట్లా పొజిషన్ చేస్తావు, కస్టమర్కి ఏం కమ్యూనికేట్ చేస్తావు, ఇది ముఖ్యం. మీరు అన్నట్టే స్టార్టప్ చూసుకున్నా చాలా మంది డిస్కౌంట్స్ ఇస్తే సేల్ వస్తుందనో, తక్కువ రేట్లో పెడితే మార్కెట్ ఎక్కువ వస్తుందని అనుకుంటారు. నేను నాకున్న అబ్జర్వేషన్ చెప్తున్నా, యూ విల్ నెవర్ విన్ ఎ ప్రైజ్ వార్. డిస్కౌంట్లు ఇచ్చుకుంటూ పోదని డిస్కౌంట్లోనే ఉంటాను, పైకి రావు. నీ రేట్ కరెక్ట్ ఉండాలా, మార్కెట్ కరెక్ట్ ఉండాలా, మార్కెట్లో నువ్వు ఇచ్చే సొల్యూషన్ కరెక్ట్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్టయితే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అత్తాపూర్లో మా ఇంటి దగ్గర, నేను అమీర్పేట మా ఆఫీస్ పోవాలి, రైట్? వేరే ఆప్షన్స్ ఉన్నాయి. బస్సులో పోవచ్చు, 10 రూపాయలలో అయిపోతుంది. ఆటోలో పోవచ్చు, 50 రూపాయలు అవుతుంది. ర్యాపిడో బైక్ ఇచ్చుకోవచ్చు, కొత్తగా వచ్చింది, 30 రూపాయలలో పోవచ్చు. అదే ర్యాపిడో క్యాబ్లో పోవచ్చు, నేను 100 రూపాయలు అయితే. ఒకడికి 10 రూపాయలు ఎందుకు ఇస్తున్నా, ఒకటి 30 ఎందుకు ఇస్తున్నా, ఒకటి 50 ఎందుకు ఇస్తున్నా, ఒకటి 100 ఎందుకు ఇస్తున్నా? నలుగురు నా అవసరం తీర్చోలే కదా, నేను ఒక్కొక్కరికి రేట్ ఎందుకు ఇస్తున్నా? బస్సోడు ఆయన దగ్గర పోయి ఎక్కాలి, బస్ స్టాండ్కి పోయి. ఇక్కడ నా జాబ్ ర్యాపిడో బైక్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాడు, నా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోతాడు. సో నా అవసరం, నా జాబ్ ఏదైతే ఉందో బస్ స్టాండ్ దగ్గర వచ్చిన జాబ్ని వాడు మినిమైజ్ చేసి, అందుకో వీనికి 20 రూపాయలు ఎక్కువ వేయడానికి నేను ఇష్టపడ్డా. ఈ బైక్ ఉన్న తర్వాత ఆటోడు నాకు ఎండబడకుండా నీడిస్తాను, వీనికి 50 రూపాయలకి ఇష్టపడ్డా. వీడు నా జాబ్తో పాటు నాకు కన్వీనియన్స్ కూడా ఇస్తుంది. అర్థమైందా? 10 రూపాయల నుంచి 30 రూపాయలు పోయినా, 30 నుంచి 50కి పోయినా, ఎందుకు? వీడు నాకు కన్వీన్స్ ఇచ్చాను. ఈ కన్వీన్స్ ఇచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ నేను క్యాబ్కి 100 రూపాయలు పెట్టడానికి సిద్ధపడతాను. ఎందుకు? నాకు దుబ్బాదూరి లేకుండా నేను ఏసీలో ప్రశాంతంగా పోతున్నా. వీడు ఇంకొంచెం లగ్జరీ ఇచ్చాడు. నా అవసరం ఏంది యాక్చువల్గా అత్తాపూర్ నుంచి అమీర్పేట నా ఆఫీస్ పోవడమే. కానీ ఒక్కొక్కటి డిఫరెంట్ విధంగా వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేశారు. నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. నా దగ్గర 100 ఉంటే ఇది తీసుకుంటాను, నా దగ్గర 10 ఉంటే ఇది తీసుకుంటా. ఓకేనా? వీళ్ళందరూ తీసేది నా అవసరమే. కానీ ఒక అవసరమే తీరుస్తాలా, నా జాబ్ తీరుస్తాను, నా పెయిన్ పాయింట్స్ తీరుస్తాను. నేను చెమట పట్టకుండా వాళ్ళ ఆఫీస్కి, అది నా పెయిన్ పాయింటే కదా. నా పెయిన్ పాయింట్ అడ్రస్ చేసారు కదా వాళ్ళు, నా రిక్వైర్మెంట్ అడ్రస్ చేసారు కదా, నేను లగ్జరీ ఎక్స్పెక్ట్ చేసిన నా ఎక్స్పెక్టేషన్ అడ్రస్ చేసారు కదా. సో ఒక బిజినెస్ అన్నది ఇక్కడ నుంచి అక్కడ పోయే అవసరం అన్నది ఫస్ట్ బేస్ గ్రౌండ్ పాయింట్ అయితే, దాని తర్వాత వాల్యూ ప్రపోజిషన్ అంటాం. వాల్యూ ప్రపోజిషన్ ఎక్కడి స్టార్ట్ అవుతుంది? మనకి ఆ కస్టమర్ యొక్క పెయిన్ పాయింట్ అడ్రస్ చేస్తున్నావా, జాబ్ మినిమైజ్ చేస్తున్నావా, ఎక్స్పెక్టేషన్ మీట్ చేస్తున్నావా, ఇంకా లగ్జరీ ఇస్తున్నావు, వాటి మీద నీ బిజినెస్ అనేది ప్లాట్ఫామ్. మీరు అనే స్టార్టప్స్లో ఎంతమంది వీటి మీద ఎక్సైజ్ చేసి ఒక ప్రోడక్ట్ని ఫైనల్ చేస్తారు? చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, ఎప్పుడైతే మన దగ్గర ప్రోడక్ట్ని వాల్యూ ప్రపోజిషన్ కింద ఎట్లా కన్విన్స్ చేయగలుగుతామో తెలిస్తే దెన్ స్టార్టప్లో దమ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏదైతే డిమాండ్ ఉందో, ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే తయారు చేయాలి. అట్లా కూడా కాదు,
మార్కెట్లో డిమాండ్ ఉందంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉండాలి కదా మార్కెట్లో. సో ప్రతి బిజినెస్కి ఒక స్ట్రాటజీ కానీ ఒక స్టైల్ కానీ ఒక వాల్యూ ఓకే మిషన్ అట్లాంటివి ఉంటాయి. సో మీ బిజినెస్లో మీ స్ట్రాటజీ ఇవేంటి యాక్చువల్గా? మీరు ఎటు నుంచి ఎటు మాట్లాడినా, మీరు బిజినెస్ అని మాట్లాడినా ఏది మాట్లాడినా నాకు బ్రాండ్ దిక్కే తిరుగుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ నరనరాల బ్రాండ్ మార్కెటింగ్ ఉంటుంది కాబట్టి. సో రాగ్నా యాడ్స్ అనే బిజినెస్ని ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ బ్రాండ్. బ్రాండ్ దేని నుంచి వస్తుంది? ఒక వాల్యూస్ బేస్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు వాల్యూస్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి మనిషి కూడా బ్రాండ్ అవుతాడు. ఎట్లా అవుతాడు? ఇప్పుడు మహాత్మా గాంధీ ఒక బ్రాండ్. ఎట్లా అయిండు? మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు హిందూ మైథాలజీలో మనకు ఉంటుంది జీవుడు, ఆత్మ, పరమాత్మ, 3 స్టేజెస్. జీవుడు, ఆత్మ, పరమాత్మ. సోషల్ లైఫ్లోకి వస్తే పర్సన్, పర్సనాలిటీ, వాల్యూస్. ఓకే, జీవుడు ఆత్మలో కలుస్తాడు. జీవుడు అంటే ఫిజికల్ బాడీ, నాకు ఏది ఉన్నదో అది. ఆత్మ అంటే నా ఇన్నర్ ఫీలింగ్స్. పరమాత్మ అంటే ఏంటి? దేవుడు. ఓకే, ఎప్పుడైతే జీవుడు నా ఇన్నర్ ఫీలింగ్స్ పరమాత్మతో సమానంగా ఉంటావో అప్పుడు నేను దేవుడిని అవుతా. ఎగ్జాంపుల్ గాంధీ. గాంధీజం ఎట్లా వచ్చింది? రైట్, ఇదే లాజిక్ ఇటు పట్టుకొచ్చి పెట్టుకుంటే పర్సన్, పర్సనాలిటీ, వాల్యూస్. ఎప్పుడైతే ఒక మనిషికి వాల్యూస్ ఉంటాయో ఈ వాల్యూస్ని పర్సన్గా, పర్సనాలిటీలా రెండింటిని తీసుకొచ్చిన వాల్యూస్ని ఫాలో అవుతావో ఆటోమేటిక్గా అది కూడా ఒక బ్రాండ్ అవుతుంది. మహాత్మా గాంధీ తీసుకోండి, వివేకానంద తీసుకోండి, సుభాష్ చంద్రబోస్ తీసుకోండి, చంద్రశేఖర్ ఆజాద్ తీసుకోండి, ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళకు బ్రాండ్గా తయారయ్యారు వాళ్ళంతా వాల్యూ బేస్డే ఉంటారు. సేమ్ అప్లైస్ టు ద బిజినెస్. నేను నమ్మేది నా వాల్యూస్ మీదనే ఉంటుంది. మన వాల్యూస్ ఏమనుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక 100 మందికి ఇంప్లిమెంట్ చేయాలి. 100 మంది ఇళ్ళలో హ్యాపీనెస్ నేను చూడాలనుకున్నాను. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 32 ఫ్యామిలీస్ నేను నా పవన్ కుమార్ టీఎస్కే, నా రాగ్నెంట్స్ నుంచి మీద డిపెండ్ అయ్యి అందరం కలిసి జీతాలు తీసుకుంటా ఉన్నారు. నా కొడుకుతో పాటు ఒక 20 మంది పిల్లల స్కూల్ ఫీజులు నేను కడతాను ప్రతి నెల. 20 మందికి స్కూల్ డ్రెస్సులు నేను కొనిస్తాను ప్రతి నెల. ఆ ఫీల్ ఎట్లా చెప్పాలో అర్థం కాదు. ఆ వాల్యూ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ 100 మందిని ఎట్లా నేను సాటిస్ఫై చేస్తాను దాన్ని బేస్ చేసుకునే నా బిజినెస్ ఉంటుంది. నా బిజినెస్ స్టైల్ అంతా అంతే, దాని మీద బేస్ చేసుకుని ఉంటాం. సో ప్రతి బిజినెస్కి ఒక జే కర్వ్ అని ఉంటుంది. ఓకే, ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మీ బిజినెస్లో ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? నా బిజినెస్లో జే కర్వ్ అనేది నేను బిఎన్ఏలో జాయిన్ అయినగానే వచ్చింది. ఓకే, ఎట్లా వచ్చింది చెప్తా. 2022 మార్చ్లో నా క్లోజ్ అసోసియేట్ మా చిన్న చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది. సో అప్పటివరకు నేను బిజినెస్ బాగానే చేసుకున్నా. సోలోప్రెనర్, ఇంట్లో కూర్చొని ఒక చిన్న నీల్కమల్ టేబుల్, ఒక ల్యాప్టాప్, డన్. ప్రశాంతంగా 2-2.5 కోట్ల దందా ఇంట్లో కూర్చొని చేసుకుంటూ ఉండే ఆరాంగా. పొద్దున్న లేచి టేబుల్ మీకు వస్తే మళ్ళీ అది స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పోతే అయిపోయింది నాకు డ్యూటీ. అట్లుండేది. 2022 మార్చ్లో మా అన్నయ్య చనిపోయింది. నేను పోయి మా ఊర్లో ఉండాల్సి వచ్చింది. ఒక దాదాపు 15-20 డేస్ ఉన్నా. జూన్లో మా అమ్మ చనిపోయింది. వితిన్ 2-3 మంత్స్లో ఫ్యామిలీ మొత్తం కింద మీద అయిపోయింది. ఆ సిచ్యువేషన్ అయిపోయిందంటే దాదాపు ఒక 3 months to 6 months నేను బిజినెస్ ఫోన్ కూడా ఎత్తలే. ఏదో చికాకు. ఇప్పుడు సడన్ గా హెల్దీ ఉన్న పర్సన్ నాకంటే 1.5 year పెద్ద పర్సన్ అని చనిపోయి ఇంట్లో కింద మీద అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం లేక నేను ఫోన్ కూడా ఎత్తలో 3 to 6 months. అప్పుడు ఏమైందంటే నా బిజినెస్ ఆగిపోయింది. నేనే రెస్పాండ్ అవుతున్నాను, నేను తప్ప ఇవ్వలేదు కదా బిజినెస్లో, ఆగిపోయింది. ఇది ఎట్లా సరే ఏదో అయిపోయింది మళ్ళీ పోయి చేసుకుంటే అయిపోతుంది అని ఉండే. కానీ ఒక రోజు ఏమైంది, బిఎన్ఏలో మణిపా ఇస్తున్నాను ఉంటుంది. ఆమె ఏదో సెషన్ ఉంది రమ్మంటే పోయినాం. నేను వేరే బిఎన్ఏ మా కొలీగ్స్ కలిసిపోయినాం. ఆమె అక్కడ మాట్లాడుకుంటే సెమినార్లో ఏం చెప్పిందంటే, నీ చీరలకు వెళ్ళి నువ్వు లేవకుంటే నువ్వు పెరగలేవు లైఫ్లో అన్నది. అది ఎక్కడో టక్కని కొట్టింది. నేను కంఫర్ట్ జోన్లో కూర్చొని నాకు వచ్చిన ఆర్డర్లు నేను చేసుకుంటాను. దట్స్ ఇట్. నేను అంతకుమించి పెద్దగా ఏం ట్రై చేస్తలేను కదా. ఏం చేయాలి పెద్దగా? నెక్స్ట్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు నా బౌండరీని కొంచెం పెంచుకుంటా, ఒక దగ్గర పోయినాక మళ్ళీ ఇంకొంచెం పెంచుకుంటా. సేమ్ అదే లాజిక్ కూడా. ఇది కంఫర్ట్గా చేసుకుంటాను 1.5-2 years నుంచి. నాకు ఆరాంగా ఆర్డర్లు వస్తానే చేసుకుంటాను, పోతాను. వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్ నన్ను తొలచడం మొదలుపెట్టేది. ఈ తొలచడం మొదలుపెట్టినప్పుడు ఏమైంది, సృజన్ రెడ్డి అని ఉంటాడు అన్నమాట. సృజన్ రెడ్డితో టైం స్పెండ్ చేసేది బాగా. ఈజీ టు హెచ్ఆర్ కన్సల్టింగ్. సృజన్ ఏం చెప్పిందంటే, పవన్ నువ్వు అనుకున్న బిజినెస్ ఎక్స్పాండ్ కావాలంటే నీ టీం పెరగాలి. టీం పెరిగినప్పుడు నువ్వు చేసే పని నువ్వు రిప్లికేట్ చేయగలిగినప్పుడు నీకు బిజినెస్ పెరుగుతుంది. ఆయన నాకు కన్సల్టెంట్ కాదు, నేను డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు కాదు. బిఎన్ఏలో ఫ్రెండ్, కో మెంబర్ సజెస్ట్ చేసి, అరే కరెక్టే పెంచుకోవాలి. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, టీం కావాలంటే నాకు ఆఫీస్ కావాలి. రైట్, ఆఫీస్ లేకుండా నేను టీం తీసుకోవడం అనవసరం. 2 వర్కౌట్ కావు.
టీం రిక్రూట్ కాదు నేను ఆఫీస్ తీసుకుంటే ఆఫీస్ రెంట్ కట్టాలి తప్ప నాకేం వర్కౌట్ కాదు. ఆఫీస్ లేకపోతే టీం రాదు. ఏది ముందు పెట్టా నా డబ్బులు పోతాయి. ఏం చేయాలి అని నెలమాల. సరే ఏదైతే ఏమైందో ఎక్కడొక్కడ ఆఫీస్ పెట్టో 2 నెలలు 3 నెలలు ట్రై చేద్దాం, 2-3 లక్షలు పెట్టుబడి పెడదాం, వస్తే వచ్చింది పోతే పోతుందిలే అనుకుని ట్రైల్ వేద్దామని పోయినా. ఆఫీస్ కోసం ఎతుకుతాను. మా బిఎన్ఏ మెంబర్ నితిన్ బిచ్చాలా అని ఉంటారు. హీఈస్ ఇంటూ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్, బ్రూక్ రియల్టర్స్. అన్నయ్య ఆఫీస్ ఉంటే చూపియా, షేరింగ్ ఆఫీస్ అని అడుగుదామని పోయినా. పోయి ఏమైంది విషయం అంటే ఇట్లా అన్ని మాట్లాడాక అన్న నాకు ఆఫీస్ చూపియవా అంటే ఎందుకు ఆయన సొల్లప్పుడు ఉన్నారు కదా, ఐ వాంట్ టు రిక్రూట్ ఏ టీమ్ అండ్ స్టార్ట్ దిస్ అంటే, అరే బాగున్నావు నువ్వు చేస్తావు కదా, నా ఆఫీసే ఉన్నది రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో, టీవీ నేను వెనకాల ఉంటుంది, ఓకే నా ఆఫీస్ వాడుకో. నీ ఆఫీస్ నేను వాడుకో, ఏమవుతుంది, నా క్యాబినెట్ ఉంది, నీ క్యాబినెట్ ఉంటుంది, ఆఫీస్ అంతా ఓపెన్ ఉంటుంది, నీకు ఎంతమంది తెచ్చుకొని వాడుకోను. నాకు ఆఫీస్ ఫ్రీగా రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో వచ్చింది, రూపాయి పే చేయలేదు. ఆఫీస్ వచ్చింది, టేబుల్ కాదు, ఫర్నిచర్ కాదు, అక్కడ ఉన్న పెన్ను కూడా అన్నది, ఇంటర్నెట్ వాటర్ అన్నీ అన్నది, నితిన్ అన్నది. కూర్చున్నారు రోడ్ నెంబర్ 3లో. నాకు ఇప్పుడు స్టాఫ్ కావాలా. మళ్ళీ సృజన్ రెడ్డికి ఫోన్ చేసిన, అన్న ఆఫీస్ ఎంత దొరికింది నాకు, ఇప్పుడు స్టాఫ్ కావాలి, చలో పంపిస్తున్నాను. ఒక ఇద్దరిని పంపించాను. ఫస్ట్ వాళ్ళిద్దరితో 1 monthలో నేను ఏం చేయాలో రీటైల్ ఏదైతే ఫేస్బుక్ లీడ్స్ వచ్చేటివో వాళ్ళతో చేయించిన, సక్సెస్ఫుల్లీ రన్ అవుతాను. ఇంకో ఇద్దరిని పట్టుకొచ్చిన ఎగ్జిస్టింగ్ క్లయింట్లను వాళ్ళకి పోయింది. సక్సెస్ఫుల్గా 6 to 7 మెంబర్స్తోని టీం రన్ చేసుకుంటూ వచ్చిన. ఇది రన్ అవుతా అంటే ఒకరోజు కళ్యాణ్ రామన్ అని చెప్పి మా బిఎన్ఏ మెంబర్ ఎందుకు వచ్చిండు ఇట్లా, అరే ఆఫీస్ పెట్టినామంట, స్టాఫ్ పెట్టుకున్నాంట, అవును సార్ కొత్తగా స్టార్ట్ చేసిన. సేల్స్ ఎవరు తెస్తుంటారు నీ టీంలో అన్నాడు. నేనే తెస్తాను అన్నాడు. నువ్వు బిజినెస్ చేయలో పని చేయాలి. అదేం సార్ అని, ఎందుకంటే మనం తోపు కదా మార్కెటింగ్ సేల్స్లో మనం తోపు కాబట్టి మనం పోయి ఆర్డర్ తెచ్చుకుంటాం అన్నట్టు ఉంటుంది. కళ్యాణ్ రామన్ స్ట్రైట్ అవే నువ్వు అటువంటి పనికిరావు, యూ హ్యావ్ టు చేంజ్ అన్నాడు. ఏం చేయాలి సార్ నేను అని, సేల్స్కి వేరే వాళ్ళని పెట్టుకోవాలా, నువ్వు పోయి ఆర్డర్ తీసుకొని నీ బిజినెస్ వేరు కాదని కదా డమ్ మళ్ళీ మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు సృజన్ రెడ్డి అన్న, ఆయన అయితే హెచ్ఆర్ కదా అన్న, నాకు సేల్స్ టీం కావాలి. సో ఇట్లా చేస్తాం. మా దాంట్లో సృజన్ రెడ్డి సజెస్ట్ చేసిండు, సేల్స్ టీం పంపించాడు. దే స్టార్టెడ్ వర్కింగ్. మా దాంట్లో కోచ్ మల్లిక అని ఉంటుంది. ఈమె ఏం చేసింది, ఒకసారి కలిసి మాట్లాడుతూ ఉంటే, మార్కెటింగ్ గురించి తెలుగులో చెప్తే బ్రాండ్ ఎలివేట్ అవుతుంది నాది అని నాకు ఆలోచన ఉండే. యూట్యూబ్ గురించి చెప్పాలంటే నాకు షై. ఆమె ఏం చెప్పింది, ఎందుకు సిగ్గుపడతాను, నీకు వచ్చింది చెప్పు కదా, చూస్తాడు కదా, నచ్చినోడికి ఏమైనా హెల్ప్ చేయగలుగుతావు, ఎందుకు చేయవు నువ్వు అన్నది. అరే నాకు చెప్పింది కదా, చెరువు ధైర్యం తెచ్చుకొని మన నాన్నగారు సపోర్ట్ చేస్తారు, కెమెరా అవన్నీ పెట్టుకొని, కెమెరా అంటే ఫోనే, అదే నితిన్ ఆఫీస్లోనే పెట్టుకొని ఆ వీడియోస్ రికార్డ్ చేయడం, నేనే ఎడిట్ చేయడం, నేనే పోస్ట్ చేయడం, యూట్యూబ్లో స్టార్ట్ చేసిన చిన్నగా. దాని ద్వారా ఏమైంది అంటే, ఇది మార్కెట్లో తిరుగుతా రైల్వేస్కి ఇక్కడ పెద్ద ఏజెన్సీ ఉంది అని చెప్పేసి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్లా రైల్వేస్లో ఆన్ బోర్డ్ అయినా. అక్కడి నుంచి వాళ్ళు రైల్వేలో కూడా ఆన్ బోర్డ్ అని అడిగారు. రైల్వే స్టేషన్ నాంపల్లి స్టేషన్ తీసుకున్నా ఫస్ట్. తర్వాత నాకు 5 ట్రైన్లు ఆప్షన్లో తీసుకున్నా. ఆ టైంలో ఏమైందంటే బిఎన్ఏ మీటింగ్లో నేను పవన్ టీఎస్కే, నా పక్కనే పవన్ కొంజేటి కూర్చుంటాడు. లాస్ట్ 4.5 years నుంచి నేను ఏం చేస్తున్నా, ఎవ్రీ ఫ్రైడే అని చూస్తూ ఉంటాడు. ఈ రైల్వేస్ అనౌన్స్ చేసినప్పుడు ఏమైందంటే ఆయన పక్కన కూర్చొని ఉంటాడు కదా, డబ్బులు ఎక్కడ ఇరా నీకు అన్నాడు. లేవన్నా అప్పుడు తిరుగుతాను, అప్పుల కోసం ఇన్వెస్ట్మెంట్ కావాలి నాకు తిరుగుతాను. నేను నవ్వి సాయంత్రం ఇంటికి రారా మాట్లాడుతున్నాడు. పోయినా కూర్చోబెట్టాడు, నవ్వు ఈజీ టు పార్ట్నర్. సో ఒక నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో మనం ఏం కన్నింగ్ ఆలోచించిన పనిలే. నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో నువ్వు ఏం చేసుకుంటూ పోతారో ఆ క్రియేటివిటీతో, ఆ ఎలివేషన్తో, ఆ విజిబిలిటీతో నువ్వు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళే నీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణ్ రామన్కి ఏం అవసరం వచ్చి నాకు సలహా చెప్పిండు, సృజన అన్నకి ఏం అవసరం, నితిన్ అన్నకి ఏం అవసరం, పవన్ అన్నకి ఏం అవసరం. అసలు రాగ్నా యాడ్స్ నార్మల్గా ఓన్లీ యాడెన్సీ పెట్టుకున్న ప్రొప్రైటర్షిప్ ఉన్నది, ప్రైవేట్ లిమిటెడ్ చేస్తే నీ లైఫ్ ట్రాక్లో ఉంటుందని చెప్పింది పవన్ అన్న. ఎవరైతే ఫస్ట్ నాకు ప్రొప్రైటర్షిప్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్ చేసుకోమని చెప్పిండో ఆయన వచ్చి ఇప్పుడు నా దాంట్లో పార్ట్నర్. సో దిస్ ఈజ్ హౌ లైఫ్ విల్ టేక్. జేకర్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో నెట్వర్కింగ్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఓపెన్ హార్టెడ్గా, ఏటో సహాయపడితే వాడు మనకు సాయం చేస్తాం అన్నాడు. ఎంతైతే నీ పని నువ్వు చేసుకుంటూ పోయినావు అనుకో, ప్రపంచంలో అన్ని శక్తులు నీకు సహకరిస్తాయి అంటారు చూసినా. సహకరించాలంటే వాటికి నువ్వు కనెక్ట్లు ఉండాలి కదా, నువ్వు డిస్కనెక్ట్ ఉంటే సహకరించదు కదా. సో ఈ జేకర్ అనేది నాకు బిఎన్ఏలో జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు నెట్వర్కింగ్ గురించి ఎంత మాట్లాడారు. ఓకే, నెట్వర్కింగ్లోకి వస్తే కనుక మనం మెయిన్గా ఏమనుకుంటాం, యాక్చువల్గా మీరు బిఎన్ఏలో చెప్పినట్టు గివర్స్ గెయిన్ ఫిలాసఫీ. ఓకే, సో మీరు మన వ్యూవర్స్కి జనరల్గా మీరు బిజినెస్ ఇవ్వాలంటే ఎలాంటి వాళ్ళకి ఇస్తారు జనరల్గా? నేను బిజినెస్ ఇవ్వాలంటే
సింపుల్ అండి బ్రదర్. నాది వచ్చేసి నాన్ డిజిటల్ మార్కెటింగ్. ఏ బిజినెస్కైనా చిన్న చిన్న సర్వీస్ నుంచి పెద్ద సర్వీస్ల వరకు వాళ్ళకి అడ్వర్టైజింగ్ ఏదైతే మార్కెటింగ్ ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ నేను ఇస్తాను. నేను బిజినెస్కి ఎవరికి ఇవ్వగలుగుతా అంటే ఒక ప్రింటర్ కావచ్చు, ఒక ఆటోటాప్స్ చేసే వెండర్ కావచ్చు, ఒక వాల్ పెయింటింగ్ చేసే వెండర్ కావచ్చు, వీళ్ళు ఇట్లాంటి సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరికైనా నేను బిజినెస్ ఇవ్వగలుగుతాను. ఓకే. నన్ను ఎంతమంది అప్రోచ్ అయినా నాకు మార్కెట్ అవసరం ఉంది. అక్రాస్ ఏపీ తెలంగాణనే కాదు, ఇండియా మొత్తంలో నాకు కావాలి ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు మన వ్యూవర్స్లో ఎవరైనా మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి మీరు ఓకే, ఓకేనా, మీ నంబర్ ఇవ్వడానికి కూడా షూర్ ఇవ్వండి. ఓకే. సో ఒకవేళ మీరు మన వ్యూవర్స్ దగ్గర నుంచి బిజినెస్ రావాలంటే ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు బిజినెస్ వస్తుంది అనుకుంటున్నారు? నాకు ఒక చిన్న బిజినెస్ కావచ్చు, రోజుకు 100 రూపాయలు సంపాదించుకునే బిజినెస్ కావచ్చు, లేదా హైయెస్ట్ ఎండ్లో పెద్ద పెద్ద కార్పొరేట్ లైక్ రిలయన్స్ కావచ్చు, గోడ్రేజ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవ్రీ వన్ ఈజ్ మై కస్టమర్. అంటే ఈ రాగ్నాడ్స్లో మరి 2 వింగ్స్లో పనిచేస్తాం. ఒకటి కార్పొరేట్ వింగ్. కార్పొరేట్ వింగ్ అంటే రిలయన్స్ కావచ్చు, గోడ్రేజ్ కావచ్చు, మనపురం కావచ్చు, ముత్తూట్ కావచ్చు, వాళ్ళకంటే ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సెటప్ అయి ఉంటుంది. సో వాళ్ళ బిజినెస్ గోల్ తగ్గట్టు ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటుంది. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మేము ఫిల్ చేస్తూ ఉంటాం. ఇది ఒక సెట్ ఆఫ్ బిజినెస్ నాది. నెక్స్ట్ దీంట్లోకి వస్తే స్టాండ్ అలోన్ బిజినెస్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఒక క్వాలిఫైడ్, ఒక ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ మేనేజర్ని వాళ్ళు హైర్ చేసుకోలేరు. ఐ విల్ వర్క్ యాజ్ ఎ వర్చువల్ మార్కెటింగ్ మేనేజర్ ఫర్ దెమ్. ఓకే, నాకున్న నాలెడ్జ్ కావచ్చు, నాకున్న సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్ కావచ్చు, మా టీంకి ఉన్న స్ట్రెంత్ కావచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ నుంచి ఒక హాస్పిటల్ డాక్టర్ మనం అప్రోచ్ చేయాలి. ఒక హాస్పిటల్ని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఆటోటాప్లు చేసే ఆటోటాప్ రోడ్ మీద చూసారు డాక్టర్, బాగుంది ఆటోటాప్స్ చేస్తే బాగుంటుంది అన్నమాట. వాళ్ళు అప్పుడు వెళ్ళి ఆటోటాప్ వేసేయండి అడుగుతాడు. ఆటోటాప్ వేసే వెండర్ ఏం చేస్తాడు, ఆటోటాప్లు మాత్రమే మంచివని చెప్తాడు. సినిమా థియేటర్లో యాడ్ వేస్తే ఏమనుకు వస్తుందో చెప్పాడు. ఒక ఫేస్బుక్లో లేదా యూట్యూబ్లో వీడియో చేస్తే ఏమొస్తుందో అని చెప్పలేడు. మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే ఎంత చిన్న స్టాండ్ అలోన్ బిజినెస్ కానీ చిన్న పాండబ్బ కావచ్చు, లేదా ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ తీసుకున్న డాక్టర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటనేది మా దగ్గరకు వస్తే వాళ్ళ టార్గెట్ మార్కెట్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ఎవరికి రీచ్ కావాలి, వాళ్ళ విషయం, వాళ్ళు కమ్యూనికేట్ చేసిన టాపిక్ ఏంటి, కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ ఎవరికి చెప్తే వాళ్ళకి బిజినెస్ ట్రిగర్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి అవైలబుల్ ఉన్న మార్కెటింగ్ ఆప్షన్స్ అని నేను చెప్తాను. బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్స్, వాళ్ళ కన్వీన్స్ బట్టి. ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్న పరిస్థితులు వరంగల్ ఉండకపోవచ్చు, వరంగల్ ఉన్న పరిస్థితులు వైజాగ్లో ఉండకపోవచ్చు. ఇక్కడక్కడ డిఫరెంట్ ఉంటాయి. అన్ని ఒక దగ్గర అన్ని పనిచేయవు. సో ఎవరికి ఎట్లా అవసరం ఉన్న దానికి కస్టమైజ్ జియోగ్రఫిక్ కండిషన్స్ బట్టి మీరు ఎగ్జాక్ట్లీ జియోగ్రఫిక్స్, డెమోగ్రఫిక్స్, వాళ్ళ బిజినెస్ స్ట్రెంగ్త్, వాళ్ళ యూనిక్నెస్, వాటిని అన్నింటిని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ యాక్టివిటీ అయితే సూటబుల్ అవుతుందో బేస్ చేసుకొని దాని మీద మనం ఒక మార్కెటింగ్ ప్లాన్ ఇస్తాం. దాన్ని బట్టి నాకు బిజినెస్ వస్తుంది. మీరు మార్కెటింగ్ మేనేజర్గా కంపెనీకి ఉంటారన్నారు. సో దానికి సపరేట్గా మనం మీకు ఫీ పే చేయాల్సి ఉంటుందా, లేకపోతే మీ సర్వీస్ యూజ్ చేసినందుకు మీరు గైడెన్స్ ఫ్రీగా ఇస్తారా? నేను గైడెన్స్ ఫ్రీగా ఇస్తాను. అది ఒక హార్ట్కి టచ్ అయ్యేది, డబ్బులు సంపాదించే విషయం కాదు. నా దగ్గరికి చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, స్టాండ్ అలోన్ బిజినెస్ కావచ్చు వచ్చి, సార్ మేము ఏం మార్కెటింగ్ చేసుకోవాలండి పవన్ గారు అని అడిగితే హోల్ హార్టెడ్గా నేను టైం ఇచ్చి చెప్తాను. కాదు దీనిలో చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే చాలామంది ఫోన్లో అడగడానికి ప్రయత్నం చేస్తారు. నేను అది అవాయిడ్ చేస్తాను. ఓకే. ఎందుకంటే ఫోన్లో చెప్పుకుంటే పోతుంటే సబ్జెక్ట్కి టైంకి అంతం లేదు, పొంతం లేదు. వాళ్ళని ఆఫీస్కి రండి, కూర్చోండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్, వాళ్ళ మార్కెట్ ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటి అనేది నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాడు ఏ ఛానల్స్లో ఈవెన్ నాకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నా కానీ వాళ్ళకి సూట్ కాకుండా నేను వద్దని కూడా చెప్తాను. చాలా మంది క్లయింట్స్ కూడా ఉన్నారు అట్లా. ఓకే, వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటే నాకు డబ్బులు వచ్చే పని అయినా కానీ ఇది వద్దు, మీకు పనికి రాదు, మీరు దీని మీద పెట్టద్దండి, పలానా దాని మీద చేయండి అని చెప్పి పంపిస్తాను. దీన్ని హెల్ప్ చేయడం కోసమే నేను ఒక ఏ టూల్ ఒకటి డెవలప్ చేస్తున్నాము. మీరు దాంట్లో చాట్ బోర్డ్లోకి వచ్చేసి మీకు కావాల్సిన మీ మార్కెట్ ఏంటి, మీ టార్గెట్ మార్కెట్ ఏంటి, ఇట్లా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, క్వశ్చనరీ, అది ఫిల్అప్ చేస్తే మీరున్న జియోగ్రఫికల్ లొకేషన్ బట్టి, మీ డెమోగ్రఫిక్స్ని బట్టి మార్కెటింగ్ యాక్టివిటీస్ ఏమేమి చేయొచ్చు అని ఒక సజెస్ట్ చేస్తారు. బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది. దానికోసం ఒక ఏ టూల్ డెవలప్ చేస్తాం, బట్ ఇట్ టేక్స్ టైం, ఇంకా ట్రయల్స్లో ఉన్నది. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక యానిమల్తో పోల్చుకోవాలనుకోండి, ఏ యానిమల్తో పోల్చుకుంటారు? లయన్. ఎందుకు? లయన్ మెంటాలిటీ నా మెంటాలిటీ మ్యాచ్ అవుతుంది ఒక దగ్గర. ఎట్లా అంటే అది వేటాడాలనుకున్నప్పుడే అట్లా బయటకు వచ్చేసి పోయి హంట్ చేసుకొని వచ్చి తినేస్తుంది. ఓకేనా, నేనంతే ఒకడు బ్రహ్మనుడు పొమ్మను ఉండదు, రిలాక్స్ ఉండాలి లైఫ్లో. మనకు కావాలంటే ఇట్లా పోలే ఆర్డర్ తెచ్చుకోవాలమ్మా, అట్లా బతికేసేయాలి. ఓకే, అది నాకు ఇష్టం. ఒకవేళ సెలబ్రిటీ అయితే కోహ్లీ. ఓకే, ఎందుకంటారు? కోహ్లీ ఎందుకంటే ఫస్ట్ కోహ్లీ ఇండియన్ టీంలో సెలెక్ట్ అయినప్పుడు ఇండియన్ టీం సెలెక్ట్ అయితే చాలా అనుకున్నాడు. అంటే బిఫోర్ దట్ అండర్-19 కెప్టెన్ గా వచ్చేసిండు, మంచి పర్ఫామ్ చేసిండు, ఇండియన్ టీంలోకి వచ్చి. ఇండియన్ టీంలోకి వచ్చేటతను అయిపోయిందా, కాలే. బెస్ట్ బ్యాట్స్మెన్ కావాలనుకున్నాడు టీంలో. బెస్ట్ బ్యాట్స్మెన్ అయిపోయిన తర్వాత వరల్డ్ లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ కావాలనుకున్నాడు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు కోహ్లీ సమాధానం చెప్తాడు. ఏమని చెప్తాడంటే
ప్రపంచంలోనే నెంబర్ 1 స్పోర్ట్స్ పర్సన్ కావాలనుకున్నాడు. Okay. క్రికెట్ నుంచి మొదలుపెట్టి ప్రపంచంలో స్పోర్ట్స్ అతను ఉన్న ఎరాలా నేనే టాప్ ఉండాలనుకుంటున్నాను. ఆ యాటిట్యూడ్ నాకు నచ్చదు, అందుకే కోహ్లీ ఇష్టం. ఓకే. సో మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు యాక్చువల్గా. అందరికీ జెడ్పీపీఎస్ జిల్లా పరిషత్ స్కూల్ నుంచి రావడం, రూరల్ బ్యాక్గ్రౌండ్, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. సో ఇవన్నీ నుంచి వచ్చినప్పుడు మనం బిజినెస్ ఎట్లా చేయగలుగుతామో అని ఒక ఫియర్ చాలా మందికి ఉంటుంది. మీ ఎగ్జాంపుల్ చాలా మందికి మోటివేషన్ కూడా అవ్వచ్చు. కానీ ఒక క్వశ్చన్ ఉంది దీంట్లో. మీరు పెద్ద పెద్ద కార్పొరేట్స్తో వర్క్ చేస్తున్నాను అంటారు. ఓకే. సో దానివల్ల కొంచెం ఇంగ్లీష్ కూడా ఎంతవరకు మాట్లాడతారు ఏంటి? దానివల్ల మీకు ఎప్పుడన్నా బ్యారియర్ అయిందా? ఏమైనా ఇబ్బంది కలిగిందా? బ్యారియర్ అవుతుంది, లాంగ్వేజ్ లేకపోతే బ్యారియర్ ఎప్పుడైనా ఉంటుంది. ఓకే. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఓకే. మీరు కపిల్ దేవ్ తీసుకుంటే వరల్డ్ కప్ ఆడేటప్పుడు ఆయన కెప్టెన్గా సెలెక్ట్ చేసినప్పుడు 1983 కెప్టెన్గా సెలెక్ట్ చేసినప్పుడు కపిల్ని కెప్టెన్గా సెలెక్ట్ చేస్తే అక్కడ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూస్ చేస్తారు. నువ్వు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూస్ చెప్పలేవు కదా అన్నప్పుడు ఒక సమాధానం చెప్తాడు. మీరు 83 ఆ మూవీలో కూడా చూడొచ్చు, వరల్డ్ కప్ సంబంధించిన మూవీలో కూడా. ఓకే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ని రండి, ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడు. నేను క్రికెటర్ ఆడతా అంటాడు. ఓకే. సో నేను కస్టమర్ దగ్గర పోయినప్పుడు నేను మార్కెటింగ్ మాట్లాడడం ముఖ్యం. నా ఇంగ్లీష్లో లాంగ్వేజ్ ఏముంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి, నథింగ్. ఓకే. ఓన్లీ టు కమ్యూనికేట్. నా దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా? నా దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఇట్స్ డన్. ఓకే అండి. నేను ఈవెన్ కస్టమర్ దగ్గర పోయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలిపి మాట్లాడతా. కాక్టైల్ డజంట్ మ్యాటర్స్. ఓకే. ఓకే. వాట్ యు టాక్ ఈస్ వాట్ యు కెన్ కన్వే. దట్స్ ఇట్. మీరు ఏది కన్వే చేస్తారు. దట్స్ ఇట్. అది సింపుల్. ఓకే. ఓకే. సో మీరు అన్నట్టు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కావచ్చు, జిల్లా పరిషత్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే లాంగ్వేజ్ లేదనో, డబ్బు లేదనో, లుక్స్ బాగాలేవనో లైఫ్లో ట్రయల్ చేస్తలేరంటే సారీ, నీకు నువ్వే తక్కువ చేసుకుంటాను, అంతకుమించి ఏం లేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి పవన్ గారు. థ్యాంక్ యూ. మీ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం అండ్ చాలా మోటివేషన్ కూడా అండ్ బిజినెస్ కూడా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టుడే. థ్యాంక్స్ భరత్ గారు, నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఫస్ట్ టైం ఒక పాడ్కాస్ట్లో తీసుకొచ్చి ఇది చేసినందుకు. సేమ్ జెడ్పీఎస్ స్కూల్ నుంచి ఒక పాడ్కాస్ట్ దాకా వచ్చిన. ఇంకా భయపడేందుకు, లాంగ్వేజ్ రాదా లేకపోతే బిజినెస్ చేయలేమా, ఊర్ల నుంచి వచ్చిన భయం ఎందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Guys, please subscribe to our channel, Maven Spotlight, where your success story starts.